కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. ఇప్పుడున్న మా జనరేషన్కి అయితే చాలా వరకు సినిమా ఇండస్ట్రీలో ఆ కాలంలో కృష్ణ గారు అని వింటూ ఉంటాం. అయితే కృష్ణ గారు చేసిన ఎన్నో సాహసాలు కానీ అండ్ ఆయన్ని అందంగా చూపించిన మీ ప్రతిభ కానీ మీ గురించి తెలుసుకుంటూ ఉన్న సందర్భంలో కూడా బోల్డ్ అనే విషయాలు అనేది కూడా వచ్చాయి. మేకప్లలో కూడా కొన్ని టెక్నిక్లు అనేది కూడా కొన్ని మీరు స్టార్ట్ చేసిన సందర్భాలు ఈరోజు అది ఇప్పటికీ చాలామంది కూడా ఫాలో అవుతున్నది. వింటూ ఉంటేనే ఎంతో హ్యాపీ అనిపించింది. ఫస్ట్ యాజ్ ఏ మేకప్ మెన్గా సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు మొదలైంది సార్? నేను స్కూల్ స్టూడెంట్గా ఉన్నప్పుడే, హై స్కూల్లో చదువుకునేటప్పుడు నాటకాలకి మేకప్ మెన్గా ఆయనతో పాటు పనిచేస్తూ ప్రాక్టికల్గా నేను వర్క్ చేస్తూ ఉన్నాను. అప్పుడు అల్లూరి సీతారామరాజు దాదాపు ఒక 250 నాటకాలు ఆడేవాడు. కృష్ణ గారికి మీరు వేసే మేకప్ అంటే చాలా ఇష్టం అంట, వేరే వాళ్ళని కూడా దగ్గరికి రానిచ్చేవారు కూడా కాదు అని ఆయనకి ఇంకో చేయబడి ఆయనేమో మా గురుగారు, నువ్వు పేపర్ చదువుకుంటూ కూర్చో, నీకెందుకు బాధ, వాడు ఉన్నాడుగా చేయటానికి అని చెప్పి అందరికీ నేనే. ఆ రోజుల్లో మీరు చెప్పారు కదా, సాక్షి సినిమాలో కెమెరామెన్ సెల్వరాజ్ గారికి నచ్చకపోతే మేము అంటే పక్కన పెట్టేస్తామని చెప్పేసి అని అన్నారు కదా, ఆ సందర్భంలో కెమెరామెన్ గారికి మీకు ఆ డిస్కషన్ అట్లా ఏమైనా జరిగిందా? మేము మూవీ టెస్ట్ చేస్తుండగా మేకప్ వేశాను. ఆ టైంలో ఏమైందంటే బ్రష్ కంట్లో తగిలింది. ఓకే. పిఎన్ రెడ్డి గారిని పిలిచి, నాకు ఈ మేకప్ మ్యాన్లే వద్దు. బ్లాక్ అండ్ వైట్ నుంచి మెల్లిగా కలర్లోకి, ఈస్ట్ మెన్ కలర్లోకి చేంజ్ అవుతున్న సందర్భాలు. సో ఆ టైంలో ఆ మేకప్ కానీ ఎట్లా మార్పులు వచ్చాయి? 3 పిక్చర్లు విత్ రైటర్స్ దగ్గర నుంచి. కృష్ణ గారికి చాలా తెలివైన మనిషి, మేధావి. మనిషిని చూస్తేనే భయంకరంగా కనిపించే మనిషి. చివరి దశలో ఏడుపు వస్తుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మన తెలుగు ఇండస్ట్రీకే కాదు, ఈ సినిమా ఇండస్ట్రీకే సూపర్ స్టార్ అంటే మనందరికీ గుర్తొచ్చేది మొట్టమొదటిగా కృష్ణ గారు. మరి అలాంటి కృష్ణ గారి దగ్గర సుమారు 60 ఏళ్ళ పరిచయం అనడం కంటే ఒక స్నేహం, మరి ఆయనతో పాటు ఒక మేకప్ మెన్గా ఉండి ఆయనని ఎంతో అందంగా మనందరికీ చూపించిన మరి సి మాధవరావు గారు ఇప్పుడు మనతో పాటున్నారు. మరి మాధవరావు గారితో కూడా బోల్డ్ అన్ని విషయాలు, మరి ఆ రోజుల్లో జరిగిన మనకు తెలియని బోల్డ్ అనే విషయాలు కూడా అన్నీ అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నా. మీలాంటి పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు నిజంగా ఒక చరిత్రను తెలుసుకోవడానికి, సో ఇప్పుడున్న మా జనరేషన్కి అయితే చాలా వరకు సినిమా ఇండస్ట్రీలో ఆ కాలంలో కృష్ణ గారు అని వింటూ ఉంటాం. అయితే కృష్ణ గారు చేసిన ఎన్నో సాహసాలు కానీ అండ్ ఆయన్ని అందంగా చూపించిన మీ ప్రతిభ కానీ మీ గురించి తెలుసుకుంటూ ఉన్న సందర్భంలో కూడా బోల్డ్ అనే విషయాలు అనేది కూడా వచ్చాయి. అండ్ మేకప్లలో కూడా కొన్ని టెక్నిక్లు అనేది కూడా కొన్ని మీరు స్టార్ట్ చేసిన సందర్భాలు ఈరోజు అది ఇప్పటికీ చాలామంది కూడా ఫాలో అవుతున్నది. వింటూ ఉంటేనే ఎంతో హ్యాపీ అనిపించింది నిజంగా సార్. అండ్ థ్యాంక్ యూ సార్. ఫస్ట్ యాజ్ ఏ మేకప్ మెన్గా మీ తెలుగు అంటే సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు మొదలైంది సార్? నేను స్కూల్ స్టూడెంట్గా ఉన్నప్పుడే, హై స్కూల్లో చదువుకునేటప్పుడే నేను డ్రాయింగ్లో బాగా ఫస్ట్ వచ్చేవాడిని. ఓకే. స్కూల్ యానివర్సరీ డేస్కి ఏదన్నా ప్రోగ్రామ్స్ ఇస్తే దానికి మేకప్ మ్యాన్గా పనిచేసేవాడిని. ఓకే. అలా పనిచేస్తూ దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. నేను కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేశాను. ఆ పార్టీలో పనిచేసినప్పుడు ఈ నాదర్ బుర్రకథకి వీటికి అటెండ్ అయ్యేవాడిని, మీటింగులకి అటెండ్ అయ్యేవాడిని. అదొక సరదా నాకు. 8th స్టాండర్డ్ చదివేటప్పటి నుంచి స్టార్ట్ అయింది ఆ సరదా. ఓకే. అలా వచ్చిన ఇది నేను ప్రజానాట్య మండలిలో రాజారావు గారితో పరిచయం జరిగింది. పరిచయం జరిగితే ఆ పరిచయంతో నేను నాటకాలకి మేకప్ ఆర్టిస్ట్గా పనిచేయటం మొదలెట్టాను. ఆ నాటకాలకి మాకు గురువు కుమార్ గారని, నెల్లూరు ఆయన, ఇది ఇక్కడ ఉన్నాడు ఆయన. ఓకే. కింద ఆయన దగ్గర శిష్యర్కం చేశాను. ఆయన థియరిస్ట్, బుక్స్ రాసేవాడు,
బుక్స్ చదివేవాడు, ఫారెన్ నుంచి బుక్స్ తెప్పించేవాడు. అది ఎప్పుడు ఎలా చేయాలనేది, ప్యాన్ కేక్ అంటే ఏంటి, ప్యాన్ స్టిక్ అంటే ఏంటి, ఏళ్ళు ఎలా కదిలించాలి, ఇవన్నీ చక్కగా చెప్పేవాడు. ఆయనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ తక్కువ, థియరిటికల్ నాలెడ్జ్ ఎక్కువ. ఓకే. అందుకని నేను అలా పరిచయం అయ్యి ఈ ప్రజానాట్య మండలిలో కరిగిపాటి రాజారావు గారి దగ్గర నాటకాలకి మేకప్ మ్యాన్గా ఆయనతో పాటు పనిచేస్తూ ప్రాక్టికల్గా నేను వర్క్ చేస్తూ ఉండేవాడిని. అప్పుడు అల్లూరి సీతారామరాజు దాదాపు ఒక 250 నాటకాలు ఆడాం. అది కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలు జరిగేటప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్స్కి అన్నిటికీ ఆయనే కండక్ట్ చేశారు రాజారావు గారు. అలాగా కృష్ణ గారితో పరిచయం పెట్టాక ఏంటంటే సార్ ఇది అప్రాక్సిమేట్ ఏ ఇయర్లో సార్, ఎన్నో సంవత్సరంలో అది? దాదాపు 1959 ఆ ప్రాంతం వరకు. ఓకే. అప్పుడు చైర్మన్ నాటకం అని నాటకంలో తెనాలి ఆయన కొడాల గోపాలరావు గారు అని రైటర్, దానికి నాటకం రాసిన ఆయన ఏం చేశాడంటే, ఇతను పనికొస్తాడేమో చూడండి గురువు గారు అని చెప్పి రాజారావు గారి దగ్గరికి ఈయన తీసుకొచ్చాడు కృష్ణ గారు. అప్పుడు చూశాడు, బాగున్నాడు, ఇది హీరో చేద్దామని చెప్పి చైర్మన్ నాటకంలో హీరోగా పాత్ర ఇచ్చాడు. పాత్ర ఇచ్చి సాది నడక దగ్గర నుంచి అన్నిటినీ నేర్పి తయారు చేసి ఆ నాటకాన్ని విజయవాడలో పార్టీ మహాసభలకి కొన్ని లక్షల మంది జనంలో నాటకం ఆడాం. ఇవాళ కాదు ఆయనకి హీరో కృష్ణ అని, చైర్మన్ హీరో కృష్ణ అనే ఉండు. 1959 ఆ టైంలో. ఓకే. అలా పరిచయం అయ్యాడు నాకు కృష్ణ గారు. ఆ పరిచయం ఇప్పటిదాకా చివరి దాకా ఎండ్ వరకే నాకు స్నేహితుడుగాను, ఫ్రెండ్ గాను, అన్ని రకాలుగాను, శ్రేయోభిలాషిగాను ఇద్దరం కలిసిమెలిసి ఇప్పటి వరకు ట్రావెల్ చేసాం. కానీ ఈ పరిచయం అనేది కూడా కంప్లీట్గా చూసుకుంటే మీరు చెప్పిన ఆ చైర్మన్ నాటకం దగ్గర నుంచి చివరి సినిమా అయిన శ్రీ వరకు, సో మీరే సో ఒక స్నేహితుడిగా కానీ, మేకప్ మ్యాన్గా కానీ, పర్సనల్ మేకప్ మ్యాన్గా కానీ మొత్తం కంప్లీట్గా ఉన్నారు. కానీ కృష్ణ గారికి మీరు వేసే మేకప్ అంటే చాలా ఇష్టం అంట, వేరే వాళ్ళని కూడా దగ్గరికి రానిచ్చేవారు కూడా కాదు అని చెప్పేసి అన్నారు. ఆయనకి ఇంకో చేయి పడితే ఇష్టం ఉండేది కాదు అసలు. ఒకప్పుడు విజయ నిర్మల్ గారు, నేను రంగుల రాట్నం పిక్చర్ పనిచేశాను. ఆ రంగుల రాట్నంలో హీరోయిన్ నిర్మల్ గారు. ఓకే. ఆ పిక్చర్కి మా గురువు గారు మేకప్ చీఫ్, నేను ఆయనకి శిష్యుడు. మేకప్ ఆవిడకప్పుడు మేకప్ వేస్తే ఆవిడ ఎలాగన్నా సరే ఎవరినైనా ఎక్కడో మలయాళ పిక్చర్ పనిచేసిన అతన్ని పెట్టుకోవాలని ఆవిడ ఉద్దేశం. ససేమిరా ఒప్పుకోలేదు బిఎన్ రెడ్డి గారు. సరే నేను మేకప్ వేశాను. బిఎన్ రెడ్డి గారికి టెస్ట్ మేకప్లు అంటే ఇష్టం. ఓకే. మూవీ టెస్ట్ చేసేవాడు ఆయన ఆ రోజుల్లో. లుక్ టెస్ట్ చేసేసి మేము మూవీ టెస్ట్ చేస్తుండగా మేకప్ వేశాను. మమ్మల్ని కాదనుకునే ఎలాగైనా వాళ్ళ మేకప్ మ్యాన్ పెట్టుకోవాలనే ట్రయల్స్లో ఉంది ఆవిడ. ఆ టైంలో ఏమైందంటే, నేను మేకప్ అంతా వేశాను. మా గురువు గారు గబక్కలు వచ్చి అలా ఒక పక్క నుంచి నిలబడి అలా అంటూ బ్రష్ కంట్లో తగిలింది. ఓకే. ఆవిడ గుళ్ళు నేర్చేసి బిఎన్ రెడ్డి గారిని పిలిచి, నాకు ఈ మేకప్ మ్యాన్లే వద్దు, ఏమైందమ్మా అని అడిగాడు. ఇలా చేశాడు, కళ్ళు ఎర్రబడిపోయింది. ఏం పర్వాలేదు, వాడేస్తాడు, వీడేస్తాడు అని చెప్పి నా చేత సరిచేయరా అని చెప్పి, ఆయనేమో మా గురువు గారిని, నువ్వు పేపర్ చదువుకుంటూ కూర్చో, నీకెందుకు బాధ, వాడు ఉన్నాడుగా చేయటానికి అని చెప్పి అందరికీ నేనే మేకప్. అప్పుడే మన చంద్రమోహన్ వచ్చాడు ఫస్ట్ పిక్చర్, చంద్రమోహన్ గారికి. అతని దగ్గర నుంచి అందరికీ నేనే మేకప్ వేశాను. అలా ఆవిడతో నాకు పరిచయం అయింది.
ఆ పరిచయం ఒకసారి ఆవిడ నేనేదో పని మీద కృష్ణ గారికి మేకప్ మ్యాన్గా వేరే లొకేషన్కి వెళ్ళాల్సి వచ్చి ఇక్కడ నా అసిస్టెంట్ని పంపించాను. మేకప్ మ్యాన్ విలువ ఆర్టిస్ట్కి సంబంధాలు ఎలా ఉంటాయో ఇది ఒక రీజన్ చెప్తున్నాను. ఓకే. ఆవిడ నేను తిరిగి వచ్చాను. వచ్చిన తర్వాత మాధవరావు నువ్వు లేకపోతే ఎవరో ఒకరిని పంపించుకో, నాకు నేర్పేయి, నేను నేర్చుకుంటా చేసుకుంటా. నీ ప్లేస్లో ఎవరో నిలబడితే నాకు అసలు నచ్చలయ్యా, నాకేదో చిరాగ్గా ఉంది. అటువంటి సంబంధం ఆ రోజుల్లో మేకప్కి ఆర్టిస్ట్కి ఉన్న సంబంధం. అలాంటి సంబంధమే మా ఇద్దరికి కృష్ణ గారికి నాకు కంటిన్యూ అయింది. ఆ తర్వాత సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పుడు కృష్ణ గారు పదండి ముందుకు జగ్గయ్య గారి పిక్చర్లో చిన్న వేషం వేశాడు. ఓకే. జగ్గయ్య గారి సినిమాలో సార్? జగ్గయ్య గారి సినిమా. జగ్గయ్య గారు కూడా తిరుగుతూ ఉండేవాడు. ఈయన కూడా నాకు జగ్గయ్య గారు బాగా పరిచయం. ఓకే. నేనంటే ఆయనకి ఒక థియరీ బాగా తెలుసులనే నాలెడ్జ్ ఉన్న మనిషి అని నన్ను వదిలేవాడు కాదు. నన్ను అసలు రికమెండ్ కూడా చేశాడు చాలాసార్లు. ఓకే. అలా పరిచయమైన పరిచయాన్ని కృష్ణ గారు పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేకప్ వేసే వాళ్ళ దగ్గరికి జగ్గయ్య గారి దగ్గర వెళ్ళి అడిగితే ఉండవా తర్వాత చూస్తా ఉన్నారు. ఆ తర్వాత నా దగ్గరకు వచ్చి మాధవరావు వేయి మేకప్ అంటే మాకున్న పరిచయం అనేది ఉంది కాబట్టి అని ఇంటికి తీసుకెళ్ళి అన్నీ చూపెట్టి తెనాల్లో వాళ్ళ ఇల్లు అది అంతా చూపెట్టి అలా కంటిన్యూ అయ్యాం. కంటిన్యూ అయితే అలాగే నేను ఎన్టీ రామారావు గారు పిక్చర్ ఒకటి పనిచేశాను. అది మానవరావు గారు పరువు ప్రతిష్ట. ఓకే. ఓకే. అందుట్లో అంజలీదేవి గారు హీరోయిన్, రామారావు గారు హీరో, కన్నాం గారు వీళ్ళంతా ఉన్నారు. ఆ పిక్చర్ పనిచేస్తుంటే ఈయన కృష్ణ గారు ఏమయ్యా ఎక్కడున్నావు ఏంటి, ఎలా పనిచేస్తున్నావు ఏంటి అని రెగ్యులర్గా కలుసుకుని ఉండేవాళ్ళు. నన్ను అడుగుతూ ఉండేవాడు, రా కృష్ణ గారు రండి మీరు చిన్న వేషం చెప్తాను అని చెప్పి రామారావు గారు ఫ్రెండ్స్ వేషాల్లో వేషం. అప్పుడు కృష్ణ గారు ఒక డైలాగ్ చెప్పేసి తర్వాత మాధవరావు నాకు నచ్చలేదు, డమ్మీగా నిలబడాల్సి వస్తుంది అని నిలిపాడు. సరే నీ ఇష్టం అన్నాను. అలాగా నాకు కృష్ణ గారు స్నేహితుడిగా అలా పరిచయం అవుతూ ఆయన మా ఇద్దరికి ఎక్కడి నుంచి అంటే అనుబంధం, నేను పనిచేసేటప్పుడు సాక్షి పిక్చర్ ఒకటి. సాక్షి అంతకుముందు ఆయన సాక్షి కంటే ముందు ఈ పిక్చరు తేనె మనసులు చేశాడు. వాటికి నేను చేయలే. అప్పుడు లేరా సార్? అప్పటికి నేను ఇంకా కంపెనీలు చేసుకుంటూ పెద్ద చీఫ్ని అయ్యాను. దేవత కృష్ణ గారికి దేవత రామారావు గారి సినిమాలు చేసేవాడు. రామారావు కూడా మేకప్ వేశాను. ఓకే. అదే మీరు చెప్పారు కదా పరువు ప్రతిష్ట సినిమాకి. పరువు ప్రతిష్ట ఇవన్నీ అంటే ఆయనకి సపరేట్ మేకప్ మ్యాన్లు ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. వాళ్ళు ఇళ్లల్లో మేకప్లు వేసేవాళ్ళు. హరిబాబు గారని, నాగేశ్వరరావు గారని, మంగయ్య గారని, పెద్ద మేకప్ మ్యాన్లు భద్రయ్య గారని, వీర్రాజు గారని, పోతరాజు గారని, పెద్ద వాళ్ళ రూముల్లోనే మేకప్, అక్కడికి వెళ్ళి మేకప్ ఆర్టిస్టులు అక్కడే మేకప్ వేయించుకొని వచ్చేవాళ్ళు. వాళ్ళు స్టూడియోలకు వచ్చేవాళ్ళు కాదు. ఓకే. ఆ రోజులు అది. అప్పుడు వీళ్ళందరి మధ్యలో నేను ఒక మేకప్ మ్యాన్గా స్టార్ట్ అయ్యాను. ఓకే. స్టార్ట్ అయితే ముళ్ళపూడి వెంకటరమణ గారు బాపు గారి ఫస్ట్ డైరెక్షన్ సాక్షి పిక్చర్కి కుమార్ గారు, మా గురువు గారు కుమార్ గారి పేరు తెలిసి అక్కడికి వెళ్ళి బిఎన్ రెడ్డి గారిని మీ మేకప్ మ్యాన్ కుమార్ గారు అడ్రస్ చెప్పండి, మేము ఇలా అవుట్డోర్ పిక్చర్ చేస్తున్నాం, తీసుకుంటున్నాం, దానికి మేకప్ మ్యాన్ కావాలండి. వద్దు అతను కాదు, అతని దగ్గర మాధవరావు అనే అసిస్టెంట్ ఒకడు ఉన్నాడు, వాడు మంచి మేకప్ మ్యాను, వాడిని కలవండి. అడ్రస్ ఎక్కడ చెప్పండి అంటే పద్మనాభం గారు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉంటాడు, పద్మనాభం దగ్గరికి వెళ్తే అడ్రస్ చెప్తాడు.
ఎక్కడ చెన్నైలో సార్ అది? చెన్నైలో. ఓకే. పద్మనాభం గారు దేవత పనిచేస్తున్నా. నాకు బాగా ఫ్రెండ్ కూడా పద్మనాభం. ఓకే. అక్కడికి వెళ్ళి అడిగితే ఆయన పంపించాడు. పంపిస్తే వాళ్ళు షరత్ ఏంటంటే మా ఆర్ట్ కెమెరామెన్ సెలవరాజు గారికి నచ్చకపోతే మిమ్మల్ని పంపించేస్తాం, వేరే వాళ్ళని పెట్టుకుంటాం, మీ రెమ్యూనరేషన్ మీకు ఇచ్చేస్తాం, మీకేమన్నా అభ్యంతరమా? నాకేమీ అభ్యంతరం లేదు, నేను నా సత్తా నాకు తెలుసు, నేను పనిచేస్తాను, కాకపోతే నాకు ఆయన పరిచయం చేయండి ఒకసారి అని చెప్పి అలాగా నా ఎదుగుదల అలా స్టార్ట్ అయ్యింది. ఓకే. సాక్షి మూవీ నుంచి అక్కడ నుంచి సాక్షి. ఈలోపు కొన్ని పిక్చర్లు చేశాను అనుకోండి, మంచి పెద్ద పెద్ద పిక్చర్లే చేశాను, చీఫ్గా కూడా చేశాను, దేవత ఇవన్నీ చేశాను పిక్చర్లో. కానీ నా ఎదుగుదలకి నా టాలెంట్ బయటపడడానికి అది మెయిన్ ఇంపార్టెంట్ అయింది. సార్ ఆ రోజుల్లో మీరు చెప్పారు కదా సాక్షి సినిమాలో కెమెరామెన్ సెల్వరాజ్ గారికి నచ్చకపోతే మేము అంటే పక్కన పెట్టేస్తామని చెప్పేసి అని అన్నారు కదా, ఆ సందర్భంలో కెమెరామెన్ గారికి మీకు ఆ డిస్కషన్ అట్లా ఏమైనా జరిగిందా? జరిగింది, చెప్తాను. యా. ఫస్ట్ వెళ్ళాము పులిదిండి, అక్కడ విలేజ్లా కట్టారు, పాకలేసి గెస్ట్ హౌస్లా కట్టారు, అక్కడ ఉండేవాళ్ళు. ఫస్ట్ డే వెళ్ళగానే దిగ్గానే సాయంత్రం అయింది, భోజనాలు చేసాం. భోజనం చేసేటప్పుడు భోజనం అయిన తర్వాత నేను ముళ్ళపూడి వెంకటరమణ గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి రమణ గారు ఇలాగా కెమెరామెన్ పరిచయం చేస్తానన్నారు, చేయలేదే అన్నారు. అయ్యో మీ పక్కన కూర్చొని భోజనం చేశాడండి ఆయన అని చెప్పి అన్నాడు. సరే ఒకసారి మనిషి మేనేజర్ నుంచి పంపించాడు. ఆయన చూశాడు, రండి కూర్చోండి అన్నాడు. నిలబడి నమస్కారం చేశాను, కూర్చోండి. పర్వాలేదండి, మీరు చీఫ్ ఈ కంపెనీకి, కూర్చోండి పర్వాలేదు. కూర్చోండి. ఏమేమి పిక్చర్లు పనిచేశారు, ఈ పిక్చర్లు పనిచేశారు అంటే, ఇప్పుడేం కావాలి, మీకేం కావాలి సార్? నేను చాలా ధైర్యస్తున్నాను, నా టాలెంట్ నాకున్న టాలెంట్ నాకు తెలుసు. అందుకని నేను ఇమీడియట్గా చెప్పింది ఏంటంటే, సార్ మీరు ఇంతకుముందు చూసిన మేకప్ నేను చెయ్యను. అదేంటి అన్నాడు ఆశ్చర్యపోతూ. నా మేకప్ ఎప్పుడూ న్యాచురల్గా ఉంటుందండి, మేకప్ వేసినట్టుగా. ఇప్పుడు ఫిల్మ్లో డిఫరెన్స్ వచ్చిందండి. నాకు ఎవ్రీ మూమెంట్ మా గురువు చెప్పేవాడు. నేను అవుట్డోర్కి వస్తున్నానంటే ఆయన లేకపోయినా పిలిచి, ఇదిగో ఈ 12 పుస్తకాలు చదువు ఒకసారి అని చెప్పి అవన్నీ డీటెయిల్డ్గా నాకు చెప్పాడు. ఇట్లా మార్పు వచ్చింది, కెమెరాలో మార్పు వచ్చింది, ఫిల్మ్లో మార్పు వచ్చింది, అది ఇదని చెప్పాడు. దాన్ని బట్టి అదే జగ్గయ్య గారు నన్ను దీనికి తీసుకెళ్తానికి కారణం, పదండి ముందుకు. ఆ రోజుల్లో కూడా ఫిల్మ్లో చేంజ్ వచ్చి లిప్స్టిక్లు మార్చాలని చెప్పాడు. దానికోసంగా నన్ను పిలిచి, ప్రత్యేకంగా పిలిచి తీసుకెళ్ళాడు, పదండి ముందుకు. అదే థియరీ వల్ల మా గురువు చాలా హెల్ప్ చేశాడు. తర్వాత సరే కానివ్వండి చూద్దాం. కానీ సార్ ఈ బ్లాక్ అండ్ వైట్ మామూలుగా సినిమా అంటే ఆ రోజుల్లో వచ్చే బ్లాక్ అండ్ వైట్ సినిమాలకు కానీ అంటే ఇప్పుడు వస్తున్న కలర్ దానికి డిఫరెన్స్ అనేది కూడా అర్థమవుతుంది. ఆ రోజుల్లో ఏంటంటే కంప్లీట్ బ్లాక్ అండ్ వైట్ ఉండడంతో దానికి తగ్గ మేకప్ వేయడానికి కొంచెం ఎక్కువ కష్టం ఉండేదా? అవును, లైట్ అండ్ షేడ్స్ వర్క్ చేయాల్సి వచ్చేది. తర్వాత కెమెరామెన్కి హెల్ప్ అయ్యేవాళ్ళు. తర్వాత ఆ రోజుల్లో మేకప్ ఎలా ఉండేదంటే షేడ్స్ వర్క్ నోస్కి, హైలైట్ ఇవన్నీ. పెయింటర్ ఎలా చేస్తాడో మేకప్ బయట ఫోటోగ్రఫీకి ఫేస్ మీద పెయింటింగ్ చేయాల్సి వచ్చేది. ఓకే. పైగా మీకు ఆ రోజుల్లో వెండి తెర అనేవాళ్ళు, మీకు గుర్తుందో లేదు, అందుట్లో నుంచి వెండి తీసేవాళ్ళు, ఫిల్మ్లో నుంచి అమ్మేవాళ్ళు, అందుకోసం వెండి తెర. వెండి తెర. ఓకే. అంత స్లో ఫిల్మ్ నుంచి ఇప్పుడు సిప్పు దాకా వచ్చేసి మార్పు. అసలు ఇప్పుడు
బ్లాక్ అండ్ వైట్కి కలర్కి డిఫరెన్స్ కూడా ఉంది. కలర్లో కొన్ని లైఫ్ కలర్స్ ఉంటాయి ఆ ఫిలింలో. ఆ లైఫ్ కలర్స్ని బట్టి మనం మేకప్ వేయాలి. ఆహా. అందుకని కృష్ణ గారికి చేయటం కష్టం, అదే వాణిశ్రీ గారు చేయటం ఈజీ. అది ఎట్లా సార్? అది పెయింట్ చేయాలా మనం, ఆహా. మనం ఆవిడ కలర్ని మార్చాలా, ఈయన కలర్ని డల్ చేయాలా. ఈయన ఇది బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుంది, మంచి చందమామలాగా వెలిగిపోతూ ఉంటారు. అందుకని అలాగే ఈ సిస్టమ్స్ వల్లే నేను పేరు ప్రఖ్యాతలు తీసుకోగలిగాను. మంచి గెటప్లు ఆ రోజుల్లో నాకు మెటీరియల్ ఎక్కడ ఉందండి. మంచి మంచి గెటప్లు చేయడానికి కారణాలు ఇదే. ఓకే. మీరు చేస్తే కొన్ని పిక్చర్లో చూస్తే ఫేస్ని ఇంత పెద్దదిగా చేసేది, ఇంత చిన్నదిగా చేసేది, అదొక్కటి నా ఒక్కడికే సాధ్యమైంది. ఓకే. ఎట్లా సార్ ఇది మొత్తం మీ గురువు గారు ఇచ్చిన థియరిటికల్ నాలెడ్జ్? థియరిటికల్. ఒక విజయశాంతి ఫస్ట్ పిక్చర్, మారువేషంలో కృష్ణ గారు వస్తాడు, పంతులు గిరిబాబుకి పెళ్లి చేయబోతుంటే ఆ పెళ్లి జడగొట్టడానికి వస్తాడు. ఎవ్వరూ గుర్తుపట్టల కృష్ణ గారిని, ఎవ్వరు ఇంత పెద్ద ఫేసు, అది నాకే సాధ్యమైంది. అప్పుడు హిందూ పేపర్ వాళ్ళు ఒక ఇంగ్లీష్ పేపర్ రాసింది, ఈ పిక్చరు ఫెయిల్యూరు, సబ్జెక్ట్ బాగాలేదు అని చెప్పి రాస్తూ, ఇందుట్లో చెప్పుకోదగ్గ అది ఒక మేకప్, హీరోకి మేకప్ మ్యాన్గా పనిచేసిన మేకప్ మ్యాన్ని అప్రిషియేట్ చేయాలి. ఏంటంటే ఫ్రెండ్స్, రిలేషన్స్, ఫ్యాన్స్ రికగ్నైజ్ చేయలేనంత గొప్ప మేకప్ చేశాడని చెప్పి రాశాడు. అది నా లైఫ్కి. ఆ తర్వాత సెల్వరాజు గారు ఫస్ట్ డే చూసి మెచ్చుకున్నాడు, బాగుంది, గుడ్ గుడ్ అన్నాడు. అని చెప్పి తర్వాత ఒక చిన్న ఒక 4-5 క్యారెక్టర్లు ఉన్నాయి. బొండపాటి గారు అందుట్లో కోమటి శెట్టి, ఆ వేషం నేను ఆయనకి కొంచెం చెమటలు గారుతున్నట్టు. విలేజ్లో మనకి ఇందుట్లో మేకప్కి జనరల్ నాలెడ్జ్ కూడా కావాలి. ఓకే. సిచ్యువేషన్కి తగ్గట్టు వాళ్ళ ఆహాభావాలను బట్టి కూడా మార్చాలి. జనరల్ నాలెడ్జ్ అంటే కోమటి చెట్లు ఎలా ఉంటారు మనం విలేజ్లో చూసాం. నా చిన్నప్పుడు నేను చూసాను. మాకు కోమటి శెట్టి గారు చెమటలు గారుకుంటూ జిడ్డు ముఖంతో ఉన్నాడు. అది అలా ఆయనకి మేకప్ లేకుండా అలా టచ్ చేసి వదిలేశాను. సెల్వరాజు గారు నన్ను పిలిచి మాధవరావు గారు దీనివల్ల ప్రేక్షకుడు వీళ్ళందరినీ వదిలేసి ఆడనే చూస్తారండి, అందుకని మేకప్ ఈక్వల్గా వేయకూడదా అని అడిగాడు. అంత పెద్ద కెమెరామెన్ వేయకూడదా అని అడిగాడు. ఎందుకు, రీజన్ ఏంటి, మీరు ఎందుకు వేసారు ఇది? సార్, అక్కడ క్యారెక్టర్నే చూస్తారు, ఆర్టిస్టులను చూస్తే కథలో నుంచి మిస్ అవుతాం. పక్కా నడిపి వెరీ గుడ్. అందుట్లో చూడండి, మీరు సాక్షి పిక్చర్ చూస్తే జగ్గారావు, ఆనందమోహను, లారీ డ్రైవరు, క్లీనరు, వాళ్ళ గెటప్లు సపరేట్గా కనపడతాయి. జగ్గారావు గారు ఫస్ట్ పిక్చర్ అది, ఆనందమోహన్కి ఫస్ట్ పిక్చర్. ఆ పిక్చర్కి నాకు చాలా మంచి పేరు వచ్చింది. ఆ పిక్చర్ తోటి నిర్మల గారు కానీ కృష్ణ గారు కానీ ఇక నన్ను వదల. ఓకే. నమ్మకం అనేది కూడా అక్కడ ఏర్పడిపోయింది. అది ఒక టెక్నీషియన్ గొప్పవాడు అనేది తెలిసినప్పుడు వదిలిపెట్టడం. అక్కడి నుంచి నేను వచ్చిన తర్వాత, సాక్షి పిక్చర్ అయ్యి వచ్చిన తర్వాత, నిర్మల గారు రోజు వాళ్ళ నాయన్ని మా ఇంటికి పంపించేది. నా మేకప్ కంప్లీట్గా మీరే వేయాలి, ప్రతి ఏ పిక్చర్ వచ్చినా మీరే వేయాలి, తమిళ పిక్చర్కి మీరే వేయాలి, మీరే వేసి వెళ్ళిపోండి అనేది. 2-3 సార్లు తిరిగిన తర్వాత నా మిస్సెస్ అంది, ఏంటవా పెద్ద ఆయన వస్తున్నాడు
రానంటారేంటి, వెళ్ళి కనుక్కోండి అంటే అదే సరే ఇంటికి వెళ్ళాను. ఆవిడ ఫ్యామిలీ ఫ్రెండ్ అయింది. మేకప్ వేసేసి వెళ్ళిపో, నువ్వు నీ పాటికి నా పని చూసుకో, ఏ రోజు డబ్బులు ఆ రోజు తీసుకో అని చెప్పి అలా ఆవిడతో పరిచయం అయింది. తర్వాత అసాధ్యుడి పిక్చర్కి కృష్ణ గారికి మేకప్. ఓకే. కృష్ణ గారు నాకు కబురు చేశాడు, మాధవరావు నువ్వే చేయాలి అంటే, నేను కంపెనీలు చేసుకుంటాను, 10 మందికి చేసే అలవాటు, ఒక్క చోట నేను స్ట్రక్ అయిపోలేను, సారీ ఏమనుకోవద్దని చెప్పి కబురు చేశాను. నెల్లూరు కాంతారావు గారు కూడా కమ్యూనిస్టు. అదే ఆయన కాంతారావు గారు ఒకసారి మిమ్మల్ని ఆఫీస్కి రమ్మంటున్నారని చెప్పి పిలిపించాడు. వెళ్ళే అయితే, ఏమయ్యా మనం ఒకటి, నువ్వు కూడా పని చేసి పెట్టు నాకు, నువ్వు లేకపోతే బాగుండదు, మీ గురువు గారి వల్ల కాదు అక్కడ వల్ల నువ్వు చేసి, ఆయన కుమార్ గారు దానికి కూడా అంటే సరేలేండి చేస్తాను. ఆఖరికి ఏమన్నాడంటే, కృష్ణ గారి కంటే నీకు ఒక 500 రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తానయ్యా హీరో కంటే. అంటే ఒక పర్సనల్ మేకప్ మ్యాన్గా మారడానికి జరుగుతున్న సందర్భాలు అప్పుడు ఆయన ఏం చేశాడు, కృష్ణ గారు కట్టలు తీసుకుని సాట్ నుండి వచ్చాడు, పక్క నవ్వి వద్దు అని చెప్పి, సరే విగ్గు పెడదాం చేద్దాం అని. అప్పటిదాకా విగ్గు లేదు, ఫస్ట్ విగ్గు అసాధ్యుడితో స్టార్ట్ అయింది. సార్ ఇంకా అప్పటి నుంచి మీరు కృష్ణ గారు ఇంకా పర్సనల్ ఇక ఇద్దరికి, కృష్ణ గారికి కానీ నిర్మల గారికి కానీ, అంటే చాలామందికి చేశాను. అసలు నా లైఫ్లో మేకప్ అంటూ చేసింది లేడీస్కి కానీ జెంట్స్కి కానీ పెద్ద వాళ్ళకి చేశాను నేను. అది శ్రీరంగారావు గారి దగ్గర నుంచి, సావిత్రి గారి దగ్గర నుంచి, కేఆర్ విజయ్ దగ్గర నుంచి, నాగేశ్వరరావు గారు ఒక్కళ్ళు, నాగేశ్వరరావు గారు ఒక్కళ్ళు చేయలే, రామారావు గారి దగ్గర నుంచి అందరికీ చేశాను, అంజలీదేవి గారి దగ్గర నుంచి. అసలు లేడీ ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళని కొంతమంది మేకప్ మ్యాన్లు వెళ్ళడానికి భయపడేవాళ్ళు, జీవలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళడానికి భయపడేవాళ్ళు. ఒరే అనే పిలిచేది ఆవిడే, ఒరే నాన్న ఇటు రారా మేకప్ అయ్యి, నా దగ్గరికి రావడానికి భయపడతారు ఏంటారు అందరూ, నువ్వే మేకప్. అలాగా తర్వాత అసాధ్యుడికి మేకప్ వేసాను. నేను సెటిల్ అవ్వడానికి గమ్మత్తైన రీజన్స్ నా లైఫ్కి, నన్ను మర్చిపోలేను రీజన్స్. వాళ్ళకి కమ్యూనిస్టులు కదా, ముహూర్తం అనేది ఏం లేదు. మేము మేకప్ వేసాను, సెట్లో నుంచి మేకప్ రూమ్ నుంచి సెట్కి బయలుదేరి వెళ్తున్నాం. మధ్యలో రామానాయుడు గారు ఎదురయ్యాడు కృష్ణ గారికి నాకు. అలా చూసి, కృష్ణ ఎవడయ్యా నీకు మేకప్ వేశాడు అన్నాడు. ఇతనానండి. వెరీ గుడ్, చాలా బాగా వేశాడు. ఎంత రంగులు పూసేసి, ఇక్కడ ఎర్ర రంగు తెల్ల రంగు అన్నీ పూసేసి నానా బీభత్సం చేసేస్తారు, ఎంత హాయిగా ఉందయ్యా మేకప్, వడదలు బాగా అన్నాడు. అది విచిత్రమైన సంఘటనలు అయ్యి అక్కడి నుంచి సెట్లోకి వెళ్ళామండి. అదే రోజు 2 సంఘటనలు జరిగినాయి. సెట్లోకి వెళ్ళాం. సెట్లోకి వెళ్తే ఇంకా టైం ఉంది, మీరు మేకప్ రూమ్లో ఉండండి అని అన్నారు. మేకప్ రూమ్లో ఎందుకులే, విఠలాచార్య గారి షూటింగ్ జరుగుతుంది, వెళ్ళి చూసి వద్దాం రమ్మని వెళ్ళాడు. తీసుకెళ్ళాడు. విఠలాచార్య గారు అట్లా చూడగానే ఎగిరి గంతేసి, ఎవడయా నీకు మేకప్, ఇంత ఎర్ర రంగు తెల్ల రంగు పూసి ప్రాణాలు తీస్తున్నారు వీళ్ళు, చాలా బాగుందయ్యా మేకప్ అన్నాడు. ఈ 2 సంఘటనలు నా జీవితానికి అలా పైకి లాగాయి. ఓకే. అంటే ఒక న్యాచురల్ మేకప్ అనేది ఇలా ఉంటుంది అని అప్పుడు పరిచయం చేశారు. ఎందుకంటే ఫిల్మ్లో చేంజ్ వచ్చింది. అప్పుడు మేకప్ మెటీరియల్ కూడా ఛాంబర్లో కోటా సిస్టంలో ఇచ్చేవాళ్ళు. హాలీవుడ్లో తయారై వచ్చాయి. అంటే ఇక్కడెక్కడ ఇండియాలో కానీ ఇండియాలో తయారైనవి కాదు అసలు, హాలీవుడ్లో తయారైన మేకప్ మెటీరియల్. అది లైట్ ఈజిప్షియన్ అని, డార్క్ ఈజిప్షియన్ అని, కలర్స్ని బట్టి, మనిషి కలర్ని బట్టి మేకప్ చేంజెస్ అలా వచ్చాయి. కోటా ప్రకారం ఇచ్చేవాళ్ళు. అప్పుడు యూజువల్గా లిప్స్టిక్స్ కానీ ఇంకా మిగతాటి అన్ని ఎవ్రీథింగ్ అక్కడి నుంచి వచ్చాయి.
హాలీవుడ్ నుంచి. హాలీవుడ్ నుంచి వచ్చింది. అది ఛాంబర్లు అమ్మి మనకి ఇచ్చేవాళ్ళు. ఈ సినిమాకి ఇంత కోట అని ఆ కోట రూపంలో ఇచ్చేవాళ్ళు. అవి మనం కొనుక్కొని తీసుకొచ్చి పెట్టుకునేవాళ్ళు. బాడీ మేకప్ దగ్గర నుంచి అలా. ఇక అక్కడి నుంచి నన్ను వదల్లా కృష్ణ గారు కానీ నిర్మల్ గారు కానీ. అలా ప్రతి సినిమా తర్వాత ఒకసారి కొన్నాళ్ళ తర్వాత కృష్ణ గారు అన్నాడు, నువ్వు ఎవరికైనా చేసుకోవయ్యా మేకప్, నేను కాదన్నా, బట్ ఒక రూమ్ పెట్టుకో అని చెప్పి రూమ్ పెట్టించడానికి కూడా ప్రయత్నం చేశాడు. వద్దండి ఇవన్నీ వద్దు, నేను స్టూడియోకి వచ్చి మేకప్ అని. చాలామందితో పనిచేశాను, పెద్ద పెద్ద డైరెక్టర్లతోటి వాళ్ళతోటి. సార్, కృష్ణ గారి జీవితంలో ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే కేఎస్ఆర్ దాస్ గారు అంటే ఆయన కృష్ణ గారి కాంబినేషన్ ఎన్నో చరిత్రలు తిరగరాసిన సందర్భాలు, హాలీవుడ్నే భయపెట్టిన సందర్భాలు కానీ, మన తెలుగు సినిమా ఖ్యాతిని స్థాయిని ఆ రోజుల్లోనే హాలీవుడ్ స్థాయికి వెళ్ళిన సినిమాలు. మోసగాళ్ళకు మోసగాడని ఇలా కౌబాయ్ సినిమాలను పరిచయం చేసిందే మన తెలుగు ఇండస్ట్రీ కృష్ణ గారు కానీ. ఆ టైంలలో మెయిన్గా బ్లాక్ అండ్ వైట్ నుంచి మెల్లిగా కలర్లోకి, ఈస్ట్మెన్ కలర్లోకి చేంజ్ అవుతున్న సందర్భాలు. సో ఆ టైంలో ఆ మేకప్ కానీ ఎట్లా మార్పులు వచ్చాయి? అండ్ అదే బుక్స్ స్టడీ చేసేవాడిని. తర్వాత మోసగాళ్ళకి మోసగాడు 3 పిక్చర్లు, ఇంగ్లీష్ పిక్చర్లు బ్రహ్మాండంగా ఆడాయి. ది గుడ్, బ్యాడ్ అండ్ అగ్లీ, మెకనాస్ గోల్డ్, ప్యానిక్ ఇన్ బ్యాంక్, ఏదో ఇంకో పిక్చర్, 3 పిక్చర్లు. 3 పిక్చర్లు విత్ రైటర్స్ దగ్గర నుంచి. కృష్ణ గారికి చాలా తెలివైన మనిషి, మేధావి. టెక్నీషియన్లో ఉన్న ఆర్ట్ని ఎలా తీసుకోవాలి అని చెప్పి 2 ఫైటింగ్ మాస్టర్ని పెట్టాడు ఆ సినిమాకి. 2 వేషాలు వేశారు. ఓకే. అలాగా పాండి బజార్లో ఒక థియేటర్ ఉండేది. ఆ థియేటర్లో రైటర్ దగ్గర నుంచి అసిస్టెంట్ డైరెక్టర్లు, డైరెక్టర్ గారు అందరూ, కేఎస్ఆర్ దాస్ గారు అందరూ కూర్చొని చూసి 3 సినిమాలు చూసి ఆ సబ్జెక్టు ఆరుద్ర గారు రాశారు. ఆ రాసిన తర్వాత ఆ గెటప్లు కూడా నేను చూసా. పాత సినిమాలు, ఇంగ్లీష్ పిక్చర్లు. నేను ఇంగ్లీష్ పిక్చర్లు చూస్తే గెటప్ను వదిలేవాడిని కాదు. క్లియోపాట్రా చూసి నాటకంలోనే క్లియోపాట్రా లాగా తయారు చేసేవాడిని. అమ్మో, అది చాలా విచిత్రం కదా సార్. అది కానీ చాలా గొప్ప గెటప్ అది. ఆ అమ్మాయిని చాలా గొప్పగా తయారు చేశారు. క్లియోపాత్ర అంటే ఒక అందగత్త, మనిషిని చూస్తేనే భయంకరంగా కనిపించే మనిషి చివరి దశలో ఏడుపు వస్తుంది. అంత బాగా చేసింది. అలాగా ఆ పిక్చర్ చూసి చేశాను. చేసిన తర్వాత నేను అప్పుడు నాకు మెటీరియల్ ఎలాగా అని ఆలోచించి సింపుల్గా కొన్ని టెస్టులు నా మీద నేను వేసుకొని ఆ డిజర్ట్లో గెటప్ని చేస్తే దానికి మంచి పేరు వచ్చింది. నాకు అప్పుడు ప్రొడ్యూసరు జయకృష్ణ ఉండేవాడు, తెలుసా మీకు? ఓకే. జయకృష్ణ గారు. జయకృష్ణ నా దగ్గర అసిస్టెంట్గా పనిచేసింది. ఓకే. అప్రెంటిస్గా దగ్గర నుంచి రంగులు ఆడటానికి కూడా జయకృష్ణ అప్రెంటిస్. అలా వచ్చిన మనిషి ఆ పిక్చర్ చూసి నేను కొన్ని టెస్టులు చేశాను. సింపుల్గా మనకు మార్కెట్లో దొరికే మెటీరియల్ తోటి. నాకు ఓ ఫ్రెండ్ పూనా ఇన్స్టిట్యూట్లో అంజిబాబు అని మేకప్ ప్రొఫెసర్ ఉన్నాడు. ఓకే. వాడు నాకు క్లోజ్ ఫ్రెండ్. ఎలాగంటే మేకప్ ప్రొఫెసర్, అది గాంధీ పిక్చర్కి పనిచేసినాడు, పెద్ద మేకప్ మ్యాన్. అతనికి ఒకసారి మెడ్రాస్లో నాటక పోటీలు ఉండేవి. నాటక పోటీలకు వచ్చిన ప్రతి నాటకానికి నేనే మేకప్ మ్యాన్.
ఆహా. అంత పేరు ఉండేది నాకు. నాటకాలు కాదు, దాదాపు నాటకాలు కానీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ ఒక 1000 చేసి ఉంటాను. ఓకే. నా ఎక్స్పీరియన్స్ అది. అది చూసి అతను ఏమన్నాడంటే నన్ను ఎత్తుక్కుంటూ వచ్చి, మాధవ నేను మేకప్ మ్యాన్ని, నేను డైరెక్టర్ని, ఇవన్నీ ఆర్టిస్ట్ని, కానీ నా నాటకానికి నువ్వు మేకప్ వేయాలి అన్నాడు. అదేంటి? కాదు నాకు మేకప్ వేయాలి. వేసాను. వేస్తే ప్రోగ్రాం అంటే ఒక 25, 30, 12 ఉండేవి నాటికలు. అన్నిటికీ మేకప్ వేసేవాడిని. లాస్ట్లో అది ఎవరికి ప్రైజ్ వచ్చేది చెప్పాడు. ఒకసారి ఇంటికి వచ్చి, నువ్వు ఎంత కష్టపడి మేకప్లు వేస్తున్నావు, చాలా బాగా చేస్తున్నావు, నీకు సీక్రెట్ చెబుతాను నేను. ఓకే. అంటే ఏంటన్నా? ఓల్డ్ గెటప్ చేయాలంటే ఫలానా మెటీరియల్ పెట్టి చెయ్యి, దానివల్ల నష్టం లేదు. అది ఫేస్కి ఏమన్నా అయితే, ఒకవేళ పొరపాటున మనం ఏదన్నా వేసి తప్పులు చేసామనుకోండి, ఆర్టిస్ట్ ఫేస్ దెబ్బతింటే రియాక్షన్స్ కానీ అలర్జీస్ కానీ ఎలర్జీ కానీ వస్తాయి, మనం అయిపోతాం. అంటే నువ్వు నీకు టెస్ట్ చేసుకో. ఓకే. ఇది దీనివల్ల ఫేస్ క్లీన్ అవుతుంది. ఏదన్నా ఉంటే డస్ట్, మురికి ఏదన్నా ఉంటే పోద్ది. నువ్వేం భయపడవద్దు. ఈ మెటీరియల్ ఎవరికి చెప్పకు. ఆర్టిస్ట్కి కూడా తెలియనిస్తే నేను మేకప్ వేయలేరు, ధైర్యంగా వేసి అంటే నేను అతను చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత నా ఫేస్ మీద నేను చేసి చూశాను. ఓకే. ఆ మెటీరియల్ తోటి కృష్ణ గారికి ఆ డిజర్ట్లో మేకప్ వేశాను. అది నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. తర్వాత ఆర్టిస్ట్ టెక్నీషియన్కి సమయస్ఫూర్తి ఎలా కావాలంటే, ఓసారి ఊటీలో షూటింగ్ జరుగుతుంటే సడన్గా బ్లడ్ అడిగారు. ఓకే. ఆ సీన్కి తగ్గట్టుగా బ్లడ్ కావాలి. అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పడం మర్చిపోయారు. లొకేషన్ దూరం, ప్రిపేర్ చేసుకోవాలి బ్లడ్ ఆ రోజుల్లో. మా అసిస్టెంట్లు వచ్చి, గురుగారు ఇలా అడుగుతున్నారు, ఏం చేయాలన్నా. దీనికి ఏంట్రా, ఇక్కడే నాకు కిల్లి కొట్టుందా, సిగరెట్ కొట్టుందా ఉంచుకుంటా, చూడు సార్ తిలకం ఉంటుంది తీసుకురా. అయిపోయింది, రక్తం తయారైపోయింది. అది సమయం. యా, రైట్. అలాగే డిజర్ట్లో మేకప్ వేస్తానికి ఇష్టం. స్వామి గారు మాధవ కబురు చేసి, చీవు పక్కులు కావాలి కృష్ణ గారికి. ఆ డిజర్ట్లో ఆ డెసర్ట్లో చూస్తే కంప్లీట్గా మొత్తం బర్న్ అయినట్టు, దాని మీద అక్కడక్కడ చీవు పక్కులు ఉంటే బాగుంటుంది అంటే, నాకు జయకృష్ణ పరిగెట్టుకుంటూ వచ్చి, మా అసిస్టెంట్, గురుగారు ఇలా అడుగుతున్నాడు, వీళ్ళు ఎక్కడ ఏం చేస్తారు, ఎందుకో ఇక్కడ ఏముందని, షాపులు ఎక్కడ ఉంటాయి, మనకి కిష్కో షాపు, మెటీరియల్ అమ్మే షాపులు ఉండేయండి చెన్నైలో, షాపులు ఇక్కడ లేవు కదా, మనం ఎట్లా చేస్తాం, ఏం అడిగారు, ఇలా వాళ్ళు అడుగుతారులే, సరే నువ్వు వెళ్ళన్నా అంటే వెళ్ళబోతున్నాడు. జయకృష్ణ ఒక్కసారి ఇలా రాను వచ్చాడు. నాకు కొంచెం 10 పైసలకి బఠానీలు తెచ్చి పెట్టవా. 10 పైసలకు బఠానీలు. కొంచెం డ్రింక్ తీసుకుంటాను. ఏంటంటే చికెన్ అయితే తెప్పించుకోవచ్చు కదా అంటే అని అన్నాడు. ఆ మాట అనగానే నాకు సడన్గా స్ట్రైక్ అయింది బఠానీలు. దాన్ని ఆలోచిస్తున్నా ఏం చేయాలి అని. బఠానీలు ఏంటంటే చికెన్ అన్నది, బఠానీలు తెచ్చిపెట్టాను. తీసుకొచ్చాడు. అది బఠానీలు పై పొరన పోల్చి అగ్గిపెట్టెలో, ఖాళీ అగ్గిపెట్టెలో పడేసి మూసేసి మేకప్ బాక్స్లో పెట్టాను. మేకప్ కృష్ణ గారికి మేకప్ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత
జయకృష్ణ ప్యాకెట్ అగ్గిపెట్టి ఓపెన్ చేశాడు, చూశాడు. నాకు పని కాళ్ళ మీద పడిపోయి ఎందుకా అండి మీరు బఠానీలు అడిగారు. ముందులేవయ్యా ఈ గమ్ము తీసుకో అక్కడ అది సమయ రుచి జనరల్ నాలెడ్జ్ మేకప్ మ్యాన్కి అవసరం. అందుకనే ఆ తర్వాత కృష్ణ గారు ఇంకెవరితోటి మేకప్ వేసుకోలేదు. అన్ని మధ్యలో పిక్చర్లు కూడా నాతోటి స్టార్ట్ చేసి మేకప్ వేసుకో. సార్ కౌబాయ్ సినిమాలకు మీరు వేసిన మేకప్ కానీ అక్కడున్న సిచ్యువేషన్స్ తగ్గట్టు అంటే జెంట్స్కి వేయడం ఓకే కృష్ణ గారి వరకు. సో అక్కడ లేడీస్ని కూడా అంటే వాళ్ళ ఒక ట్రెడిషన్ అనేది కూడా కంప్లీట్ డిఫరెంట్. అంటే ప్యాంటు షర్ట్లు వేసుకుంటారు. సో దాని తగ్గట్టు మేకప్ కానీ ఎట్లా ఉండాలంటే నార్మల్ వేసే వాళ్ళకంటే అది డిఫరెంట్గా ఉండాలి. అది ఇప్పుడు స్వామి గారు కెమెరామెన్గా పనిచేశాడు. ఈ మోసగాడే ఫస్ట్ కృష్ణ గారి ఓపెనింగ్ హ్యాట్ పెట్టుకున్నాడు, మేకప్ వేసాను, హ్యాట్ పెట్టుకున్నాడు, పెట్టుకుని వెళ్ళిపోయాడు కౌబాయ్ డ్రెస్ వేసుకుని. వెళ్ళిన తర్వాత లైట్లు పెట్టేసి అర్జెంటుగా మాధవరావుని మాధవరావుని కంగారు పడ్డాడు స్వామి. ఏంటంటే నేను ఏం చేశాను, ఇతను ఎందుకు ఇంత కంగారు పడుతున్నాడు అని చెప్పి పరిగెట్టుకుంటాడు. వెళ్తే మాధవరావు ఎర్రగా ఉంది ఆ మేకప్ చూడు ఎలా ఉందో అన్నాడు. స్వామి ఇదే నువ్వు నేర్చుకుంది, పై టోపీ తీను, రెడ్ టోపీ పైన లైట్ వేసాడు, అది షేడ్ ముందు వేసినట్టు పడి ఆ షేడ్ కంప్లీట్గా రెడ్ పడుతూ ఉంటుంది, ఫేస్ రెడ్గా కనిపిస్తుంటుంది. అంటే మనం చేయవలసింది ఏంటంటే షర్ట్ వేసుకున్న రిఫ్లెక్ట్ అవుతుంది కదా, దానికి తగ్గట్టుగా డ్రెస్సుకు తగ్గట్టుగా హ్యాట్కి తగ్గట్టుగా మేకప్ మనం వేయాలి, వాళ్ళు చూసుకోవాలి. అల్లూరి సీతారామరాజు గడ్డం పెట్టి మేకప్ వేసి గడ్డం పెట్టాను. ఒక సందర్భంలో నాకు సడన్గా ఆలోచన వచ్చింది, స్వామి తీస్తున్నాడు దుంపదగా ఆ గడ్డం కనపడుతుందేమో పెట్టినట్టు అని గబగబా పరిగెట్టుకెళ్ళి స్వామి ఏంటన్నాడు. నేను వ్యూ ఫైండర్లో చూడాలి ఒకసారి. ఏం చూడు అన్నాడు. చూశాను. అమ్మయ్యా అన్నాడు. ఏంటయ్యా అన్నాడు. గడ్డం కనపడేటట్టు తీస్తున్నాను అన్నాడు బయట. కానీ సార్ ఈ అల్లూరి సీతారామరాజు మూవీకి ఆ లుక్ టెస్ట్లు ఏమన్నా కానీ అట్లా ఏమన్నా చేశారా కృష్ణ గారితో? అట్లా ఏమన్నా లుక్ టెస్ట్ నార్మల్గా గడ్డము ఇప్పుడు ఇంత అని పెట్టారు కదా, సో దాన్ని ఇంతకుముందు అంటే ఇంత ఉండాలా కొంచెం ఎక్కువ ఉండాలా అని చెప్పేసి లుక్ అది టెస్ట్ ఫస్ట్ బిగినింగ్ అదే ఒక గడ్డం, మధ్యలో ఇంకొక రకంగా సన్యాసి అయిన తర్వాత ఒక గడ్డం, లాస్ట్ ఎండింగ్ ఒక గడ్డం, అలా చేంజెస్ ఉంటాయి మీరు చూస్తే. అది మారాజు మా మంచి రాజు మాల ఇది ఒక సాంగ్ ఒకటి ఉంది నిర్మల గారు, విజయ నిర్మల గారితో ఉంటారు. వస్తాడు నా రాజు ఈ రోజు రానే వస్తాడు రాజు, ఆ సాంగ్కి గడ్డం పెట్టాం. ఆ విగ్ డిఫరెన్స్ గడ్డం డిఫరెన్స్. కుమ్మడి గారు చూడడానికి వచ్చారు, వాహిని స్టూడియోలో జరుగుతుంది. ఓకే, పిలిచి ఆయనకి మేకప్ అంటే చాలా ఇష్టం, పైగా గడ్డాలు మీసాలు ఆయన పీక్కుంటాడు. ఒక పాల నచ్చదు ఆయన, ఎవరు చూసి గడ్డం చూసి ఫస్ట్ క్లాస్ మాధవరావు అద్దర కొట్టేసాడు. క్రేఫైర్లో మాస్టర్ పేస్ చేశారు, నాటకాల్లో పట్ట లాగించేవాడి క్రేఫైర్ గడ్డాలు అలా ఆ ఎక్స్పీరియన్స్. పైగా అల్లూరి సీతారామరాజుకి రాజారావు గారి నాటకాలు చూశాడు ఆయన. ఓకే ఓకే, చూసి ఆ స్క్రిప్ట్ కూడా తెప్పించి ఆయన చచ్చిపోయేటప్పుడు అన్ని ఫాలో అయ్యి ప్రతి వాళ్ళకి ప్రతి గెటప్ ప్రతిది అన్నీ నాదే. ప్రతి వాళ్ళకి ఇంచుమించు అందరికీ, ఒక కొమ్మడి గారికి ఎప్పుడన్నా వేసాను,
మిగతా వాళ్ళకి అందరికీ మేకప్ వేసాడు. అసలు నా మేకప్ కంటే చాలా ఫాస్ట్ క్వాలిటీ ఓకే. అలా ఉండేది. సార్ అందులోనే రూథర్ఫర్డ్గా యాక్ట్ చేశారు కదా జగ్గయ్య గారు. జగ్గయ్య గారు. ఆయన మేకప్ ఏంటంటే అక్కడ తెల్లోళ్ళలాగా ఉండాలని చెప్పేసి దానికి మ్యాచ్ అయ్యేటట్టు వేశారు. ఆ విగ్ పెట్టడం కానీ ఒక బ్రౌన్ హెయిర్ అది ఇంగ్లీష్ వాళ్ళలాగా. అది ఆ విగ్ తయారు చేయించింది నేనే. తర్వాత అల్లూరి సీతారామరాజుకి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటి సార్? ఒక కెమెరామెన్ ఒక ఆయన చాలా ఫాస్ట్ ఆయన ఓ పిక్చర్ నేను పనిచేస్తున్నాను. హీరోయిన్స్ కృష్ణ నిర్మల ఆ కంపెనీకి నన్ను చీఫ్గా పెట్టుకున్నారు. ఓకే. ఎవరో ట్రై చేసుకుంటున్నారు. అది ఏం చేశారంటే కెమెరామెన్ ద్వారా మేకప్ పట్టుకోవాలని ప్రయత్నం చేశారు. కుదరలే. అదే వాళ్ళు హీరోయిన్గా పెట్టుకున్నామని అతను వచ్చి ఏమయ్యా నీ మేకప్ మ్యాన్ ఎవడాడు అన్నాడు. ఈయనేం మాట్లాడేవాడు కాదు. ఇదిగో ఇతనే అని చెప్పచ్చు. లిటికేషన్ కూడా పెడుతుండేవాడు అప్పుడప్పుడు చేస్తాం కాదు. ఇతనా ఏమైనా పెద్ద పుడింగ్ మేకప్ మ్యాన్వా, ఏదో కంపెనీ కావాలంటున్నావంట, నువ్వు ఉంటే నేను కంపెనీ చేయను, చూస్తాను అని వెళ్ళిపోయాడు. సీరియస్గా ఎవరండి ఇతను, ఏంటి మీరు ఇలా చేశారు నన్ను, అతని చేత తిట్టించారంటే అతను ఉండడయ్యా తర్వాత వెంకటరత్నం అని అతను ఉండడయ్యా అన్నాడు. అదేంటని నేను నవ్వుకున్నా. తర్వాత మా అల్లూరి సీతారామరాజు సినిమాకి స్టూడియోలో ఓపెన్ అయింది. దానికి అందరిని పిలుస్తారు పెద్ద పెద్ద వాళ్ళందరూ. నేను మేకప్ వేసేసి అందరూ వెళ్ళిపోయిన తర్వాత వాష్ చేసుకుని చేతులు అయ్యి మెల్లిగా వెళ్తున్నా. సేమ్ కెమెరామ్యాన్ వెంకటరత్నం గారు నాకు ఎక్కడ వాడు అని ఎత్తుక్కుంటూ వచ్చి గట్టిగా వాటేసుకుని బ్రహ్మాండంగా చేసేవయ్యా, బా ఏం చేసేవయ్యా గెటప్లు అన్నాడు. అలాంటి ఇన్సిడెంట్లు నాకు జరగటం నా అదృష్టం. పైగా ఇంతమంది ఆర్టిస్టులకు మేకప్ మ్యాన్గా పనిచేయటం, అలా స్టార్ట్ అయిన నా జీవితం కృష్ణ గారికి వదిలిపెట్టలేదు. మంచికి కానీ చెడుకు కానీ వాళ్ళతోటి పాటే నా లైఫ్ అంతా గడిచిపోయింది. ఫ్యామిలీ ఒకే ఫ్యామిలీలో ఉండేవాళ్ళం. అవుట్డోర్ షూటింగ్కి వెళ్తే అమెరికా షూటింగ్కి వెళ్ళాము. అక్కడ కూడా వంట పెట్టింది నిర్మల్ గారు. ఎక్కడికి వెళ్ళినా వంట పెట్టేస్తుంది, చక్కగా వంట పెడుతుంది. ఒకే క్యారియర్లో భోజనం చేసేవాళ్ళం. సార్ ఈ భోజనాల గురించి వచ్చింది కాబట్టి ఈ కృష్ణ గారు విజయ నిర్మల గారి ఫుడ్ తప్ప అంటే విజయ నిర్మల గారు చేస్తేనే తప్ప తినేవారు కాదంట అని కూడా. ఆవిడ ఏ వారంలో ఎన్ని రోజులు ఏ కూరలు వండాలి అన్న సైంటిఫిక్గా వండేదండి ఆవిడ. ఓకే. అంత బాగా వండేది, అంత అనుభవిస్తూ తినేవాడు. ఆయన భోజన ప్రియుడు. చాలా బాగా చక్కగా రాగి జావ, రకరకాలైన మష్రూమ్స్, రకరకాలైన వంటలు చేసి చక్కగా పెట్టేది. ఆయనతో పాటు నేను తినేవాడిని, అదే క్యారియర్లో తినేవాడిని. మా ఇంటి క్యారియర్ కూడా వచ్చేది. మా ఇంటి క్యారియర్లో కూడా వాళ్ళిద్దరు భోజనం చేసేవాళ్ళు. అలాగా ఒక ఫ్యామిలీ. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఊటీ 1 month ఉండేవాళ్ళం. ఊటీలో సంవత్సరానికి 6 నెలలు ఉండేవాళ్ళం. మేము ఫస్ట్ నుంచి 31st వరకు అక్కడే ఉండేవాళ్ళం. నేను నా ఫ్యామిలీని మొత్తం పిల్లల్ని నేను మా ఆవిడ నేను తీసుకెళ్ళేవాడిని. నాకు ఆ ఫెసిలిటీ ఎవరు ఏ మేకప్ మ్యాన్ చేయని పనులు అయ్యి అంత ధైర్యంగా తీసుకెళ్ళేవాడిని. నన్ను ప్రొడ్యూసర్లు కూడా అంత బాగా చూసుకునేవాళ్ళు. ఒక ఫ్యామిలీ లాగా వాళ్ళు కూడా చూసుకున్నారు. అంటే ఒక మంచి మేకప్ మ్యాన్గా. తర్వాత ఒకసారి త్రివిక్రమరావు గారు, ఈయన ప్రొడ్యూసర్ ఒక సినిమా చేసాము. కృష్ణ గారు
శ్రీదేవి అనుకుంటాను హీరోయిన్స్. రెమ్యునరేషన్ అంతా ఇచ్చేశారు. సినిమా ప్రివ్యూ అయిపోయింది. అయితే విచిత్రమైన సంఘటనలు ఇవి నాకు. సినిమా పనిచేస్తేనే ఎగ్గొట్టే రోజులయ్యి, ఎంతో కొంత పాతికో పరకో ఎగ్గొట్టే రోజులయ్యి. అట్లాంటి రోజుల్లో ఆయన సాయంత్రం పూట ఒకసారి షూటింగ్ నుంచి ఇంటికి వచ్చి స్నానం చేసి కూర్చున్నా, ఫోన్ చేద్దామని. మాధవరావు అని ఫోన్ వచ్చింది, ల్యాండ్లైన్. ఎవరన్నా అంటే నేను త్రివిక్రమరావుని. అర్జెంటుగా మీరు ఏం చేస్తున్నారంటే ఫోన్ చేయబోదు. వద్దు, మీరు అర్జెంటుగా ఇక్కడికి రండి. వెళ్ళా. ఆయన పైన ఉన్నాడు, నేను కిందకి వెళ్ళా. మేనేజర్ ఎదురు చూస్తున్నాడు నాకు. పైన ఉన్నారండి, రమ్మన్నారని తీసుకెళ్ళాడు. ఒక స్కాచ్ బాటిల్ ప్యాక్ చేసి ఒక 5,000 క్యాష్ ఇచ్చాడు. అదేంటండి, నాకు మీరు రెమ్యునరేషన్ నాకు ఇచ్చేశారు కదా, ఇవ్వాల్సింది పంపించేశారు కదా. ఇదేంటండి సార్, అది గిఫ్ట్, అది గిఫ్ట్. నా సినిమాలో కృష్ణ గారు అద్భుతంగా ఉన్నాడు, హీరోయిన్ పనికిరాలు, అందగాడు, అంత అందంగా ఉన్నాడు, అందుకనే మీకు ఇచ్చాను, తీసుకెళ్ళాను. అది మర్చిపోలేని లైఫ్, అది లైఫ్లో మర్చిపోలేని సంఘటన. సార్, కృష్ణ గారు అనేటప్పటికీ డేరింగ్, ప్రొడ్యూసర్స్ హీరో అని అంటూ ఉంటారు. మరి చాలా సినిమాల్లో ఆయన డూప్ లేకోకుండా చేసిన సందర్భాలు కానీ, డూపులు ఉండేవాళ్ళు కాదండి. అదే చాలా డేరింగ్గా చేసేవాళ్ళు. డేరింగ్ అంటే అసలు ఎంత శక్తివంతుడు అంటే మనిషి. నెల్లూరు కాంతారావు గారి సినిమాలో ఫైట్ జరుగుతుంది, కాంతారావుకి కృష్ణ గారికి. ఓకే. కాంతారావుని ఎత్తి పడేశాడండి, అంత పైల్వాన్ని. నాకు ఆశ్చర్యం వేశాడు. కృష్ణ గారు ఎత్తి పడేశాడు. అంత ఫిజిక్ కూడా బ్రహ్మాండంగా ఉండేది ఆ రోజుల్లో. అసలు అర్జునుడికి ఎంత బాగున్నాడండి, సూపర్గా ఉన్నాడు. అసలు ఎవరు అనుకోలే అంత అందంగా ఉంటాడని. ఒకనొక సందర్భంలో ఏదో పిరంగి పేలి ఏదో ఒక చిన్న సంఘటన ఏదో జరిగిందని కూడా, అది ఊటీలో జరిగింది. కేఎస్ఆర్ దాస్ గారి డైరెక్టర్. ఊటీలోనే షూటింగ్ జరుగుతుంది. పిరంగి పేల్చాలి, అది పెట్టారు. డమ్మీ ఓకే, డమ్మీ అయితే పేల్చారు. నిర్మల్ గారు కూడా వచ్చారు, ఎప్పుడు ఉంటారు, భోజనాలన్నీ ఆవిడే చేస్తుంది. ఆయన బయట తిన్నారు, వచ్చారు. షూటింగ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ పిరంగి పేల్చడమే. పిరంగి పేల్చాడు, రివర్స్ వచ్చింది. ఓకే, ముందుకెళ్ళకుండా రివర్స్. మంట వెళ్ళేది, ఆ మంట రివర్స్ వచ్చింది. రివర్స్ వచ్చి ఇక్కడ తగిలింది. ఓకే. మనిషి గచ్చ ఉడికిపోయి మాధవరావు అంత భయంకరమైన సిచ్యువేషన్లో నేను నా పేరు తప్పితే రాలా. సరే, నేను చూసి మనిషిని కంగారు పడిపోయి ఏడ్చేసి, నేను ఏడుస్తుంటే అది భయపడతాడేమోనని తెలియకుండా కారు అడిగి వెంటనే కారు ఇచ్చారు. వెనకాల సీట్లో కూర్చోబెట్టుకుని నా ఒళ్ళో పడుకోబెట్టుకుని ఏం పర్వాలేదు అని చెప్పి. ఒకటి, నేను మెడికల్ కిట్ ఉండేది నా దగ్గర. ఓకే, ముందు జాగ్రత్త చర్యగా తీసుకెళ్ళి, అంటే మోషన్స్ ఉంటాయి ఇవ్వటానికి. హోమియోపతి వాడేవాడిని, హోమియోపతి మెడిసిన్స్ ఉండేవి. అన్నిటికీ నేను డాక్టర్గా నేను ఉండేవాడిని, మేకప్ మ్యాన్గా పనిచేసేవాడిని, అన్ని రకాలుగా. మాధవరావు, నా కడుపులో నొప్పి వస్తుందయ్యా, చూడు ఏంటిది, ఏమంటావు, ఏముందమ్మా, మంది చేసుకునేవాడు. అలాంటి అలవాటు ఉంది కనుక చూసి ఎక్కడ అని చెప్పి, ఏమవ్వదండి నాకు డౌట్. కిడ్నీకి ఏమన్నా తగిలింది ఇక్కడే కాబట్టి ఇంకా కిడ్నీస్ తగిలింది. భయపడుతూ ఆయన చూడకుండా గత వణికిపోయాను నేను. ఆయన వణుకుతున్నాడు. హాస్పిటల్కి అలాగే తీసుకెళ్ళాం, ఎక్స్రే తీయించాం.
కిడ్నీకి ఏం అవ్వలేదు అన్నాడు. అది ఏం లేదు, తగ్గిపోద్ది మెడిసిన్స్ ఇచ్చాడు. కట్టుకట్టారు. తీసుకెళ్తే అందరూ ఏడ్చారు. నిర్మల గారు కోలకి ఏడ్చేసి వచ్చేసాం. అలా పాలిటిక్స్లో కూడా పొలిటికల్గా కూడా ఆయన ప్రాపకాండకు ప్రతిదానికి ముందుండేవాడు అండి. అదేంటో తెలియదు. నేను లేకుండా ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. పైగా అర్ధరాత్రి తెల్లవారుజామున ప్రాపకాండ ముగించుకొని క్యాంపెయిన్ ముగించుకొని మీటింగులు వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు ఫ్రంట్ సీట్లో నేను కూర్చోవాలి. కర్రోడు పుచ్చుకొని ఏదో పైలమల్లాగా ముందు కూర్చుంటే ఆయనకు సంతృప్తి. అంటే మన నమ్మిన వ్యక్తులు ఒకరు ఉన్నారు అని అంటే అదొక వచ్చే భరోసా వేరుంటుంది. అది సొంత మనిషి. సార్ అంటే వింటూ ఉన్నాం, మా నాన్నగారు వాళ్ళందరూ ఆ రోజుల్లో సినిమాలు ఎక్కువ ఇట్లా చూసేవాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. అంటే ఇది నిజమా కాదా అనేది కూడా మాకు తెలియదు, ఇది మీరే క్లారిఫై చేయాలి. అల్లూరి సీతారామరాజు సినిమా అంటే ఎన్టీఆర్ గారు తీద్దామని అనుకుంటున్న సందర్భాల్లో మరి కృష్ణ గారు మరి అయితే మొత్తం తీసేసి రిలీజ్ కూడా చేసేసిన అది జరిగిందని విన్నాను. అవును, సినిమా తీయొద్దన్నారు. ఎందుకంటే మీరు చూస్తే అల్లూరి సీతారామరాజు గెటప్ సినిమాలో వేసాడు ఆయన, అంత బాగాలేదు. అలాగే జగయ్య గారు కూడా వేసేసాడు, ఎవరికి కుదరలా. నేను నాటకానికి ఎక్స్పీరియన్స్ ఉంది కనుక ఈ నాటకానికి ఇచ్చిన గెటప్నే నేను అందుట్లో ఆయనకి ఇవ్వగలిగాను. ముఖంలో పవిత్రత, ఆ రెవల్యూషనరీ ఇది రెండూ కనపడతాయి. అందుకని కృష్ణ గారిని ఏం చేశాడంటే పిలిపించి ఇట్లా తీస్తున్నానండి అని అంటే, బ్రదర్ అదేదో తాగుబోతాడు వేషం, అది ఆడత నేను ఎందుకంత ఇబ్బంది పడి డబ్బులు ఖర్చు పెట్టి సినిమా తీస్తావు, వేస్ట్ అన్నాడు అల్లూరి సీతారామరాజు. ఓకే, ఈయన నాటకం చూసున్నాడు. చెప్పొచ్చేది ఏంటంటే నాటకానికి కేఎస్ఎన్ మూర్తి అని పెద్ద ఆర్ట్ డైరెక్టర్. ఆ గెటప్ రాజారావు గారు చాలా కష్టపడ్డాడు దానికి. మన్యం వెళ్ళి వాళ్ళందరిని పరిచయం చేసుకొని ఒరిజినల్ గెటప్ తీసుకొచ్చి, ఒరిజినల్ గెటప్ చాలా ఇదిగా ఉంటుంది అయింది, పెద్ద గెడ్డం అదంతా. దాన్ని సైకలాజికల్గా ఆయన యాక్ట్ చేశాడు. ఆయన రూతపల్లి క్యారెక్టర్ యాక్ట్ చేశాడు నాటకంలో. ఓకే, దానికి చక్కగా మలిచి స్కెచ్ వేసాం. వల్ల నరసరావు అని హీరో ఉండేవాడు, ఓకే, పూర్వకాలం హీరో. ఆయన యాక్ట్ చేశాడు హీరో. పద్మనాభం గారు ఒక వేషం వేసేవాడు నాటకంలో. తర్వాత అల్లూరి రామలింగయ్య గారు ఉండేవాడు. రామకోటి గారు అని ఒక ఆయన ఉండేవాడు. ఇది నాదర బుర్రకథలో కమెడియన్. ఓకే, ఇలా పెద్ద పెద్ద ఆర్టిస్టులే ఉండేవాళ్ళు. నాటకం సక్సెస్ఫుల్ నాటకం అండి. అసలు జనాన్ని అటు ఇటు కదలించేవాడు కాదు. లాస్ట్లో ఎండ్లో ఏం చేశాడంటే సేమ్ సిచ్యువేషన్ని ఆయన చనిపోలేదు అనేది ఒక ఇల్యూజన్ ఇచ్చి వదిలేశాడు. ఇక్కడ నాటకంలో కూడా మనకి సినిమాలో కూడా సాంగ్ ఉంది, నాటకంలో కూడా ఎండ్లో సాంగ్ ఉంది. ఆ ఎండ్లో సాంగ్లో ఒక సీతారామరాజు నుంచి ఇంకో సీతారామరాజు ఇలా విసనకరలాగా వచ్చాయి నాటకంలో. సినిమాలోనేమో చాలా కనిపించాయి. అది సినిమా టెక్నిక్ యూజ్ చేసి కనిపించేలా చేశారు. అదే తెలుగులో. దాన్ని వద్దన్నాక తీస్తానండి అన్నాడు, తీశాడు. తీసిన తర్వాత బ్రదర్ ఒకసారి మేము చూడాలి సినిమా అని ఫోన్ చేశాడు. నేనున్నాను పక్కనే. మాకు థియేటర్ ఉండేది నిర్మల్ గారికి ఇంటికి ఎదురుగ్గా, ఆవిడదే. ఆ థియేటర్లో వేశారు. చూశాడు. బయటకు రాగానే బ్రదర్ నా భూతో నా భవిష్యత్తు, మా వల్ల కాదు, ఎవరి వల్ల కాదు సినిమా తీయటం, గ్రేట్, భూతం తట్టి. సార్ ఆ తర్వాత ఎన్టీఆర్ గారికి అండ్ కృష్ణ గారికి అంటే
పొలిటిక్స్ పరంగా సో ఇద్దరు కొన్ని ఆపోజిట్ పార్టీస్లో ఉన్నప్పుడు సో వాళ్ళిద్దరి మధ్య దూరంగానే అట్లా ఏమన్నా ఉండిందా? దూరంగా ఉంది. అది ఏదో మేము ఊటీలో ఉన్నాం ఒకసారి, మ్మ్. రాఘవేంద్రరావు గారి డైరెక్షన్, మ్మ్. అశ్విని దత్ గారి సినిమా. అది పనిచేసేటప్పుడు నాదేళ్ల భాస్కర్రావు సీఎం అయ్యాడు. మ్మ్. ఎవరు ఇచ్చారో ఏంటో తెలియదు కానీ మొత్తం మీద పేపర్లో వచ్చింది నాదేళ్ల భాస్కర్రావుకి కంగ్రాచులేషన్స్. మ్మ్. ఒక్కసారి ఒక దుమారం వచ్చేసి మ్మ్. ఫ్యాన్స్ కానీ థియేటర్లు బద్దలు కొట్టడం, నానా బీభత్సం జరిగింది. మ్మ్. అప్పుడు ఆయన అనుకున్నాడు ఇక లాభం లేదు మనం అని రివర్స్లో యాంటీగా తిరిగి నిలబడ్డాడు. మ్మ్. ఎప్పటికప్పుడు ఆయన్ని ఎలా సేవ్ చేసుకోవాలి అనే ఆలోచన ఉండేది. అది సక్సెస్ అయ్యాడు. ఓకే. పాలిటిక్స్లో కూడా ఒక రకంగా సక్సెస్ అయ్యాడు. ఎంపీ అయ్యాడు. సో కేవలం ఆ రాజకీయ వైరమే తప్ప అంతే అసలు ఇద్దరు Personal ఆయన గా- ఫ్యాన్ అండి. ఈయన ఆ, రామారావు గారి ఫ్యాన్, కృష్ణ గారు పక్కా ఫ్యాన్. మీ వెనకలున్న ఆ ఫోటో అనేది కూడా ఒకసారి చూస్తూ ఉంటే ఇద్దరి మధ్యలో ఉన్న బంధంగానే అర్థమవుతూ ఉంది. సార్ అలాగే ఛత్రపతి శివాజీ అంటే ఆ ఒక గెటప్ వేయాలని కూడా సో వేశారు అదే నెంబర్ 1 సినిమాలో. నెంబర్ 1 సినిమాలు. ఆ దానికి సాంగ్లో ఎన్ని రీజన్ getup? ఏంటంటే అసలు చెప్తాను. ఛత్రపతి శివాజీ నాటకాన్ని జై భవాని అని నాటకాన్ని రాజారావు గారు యాక్ట్ చేశాడు. అది మేమిద్దరం ఫ్రెండ్స్ కదా. మ్మ్. ఈయన ఎంతసేపటికి మాధవరావు ఆ వేషం అలా నడిపించాయా అని నాకు కూడా ఉండేది. ఆ, కృష్ణ అయితే బాగుంటాడు ఈ వేషానికి అని రాజారావు గారి దగ్గర కూడా గొలికేవాడిని. ఆ, గురుగారు మన కృష్ణ బాగుంటాడండి అని. ఉండవయా అనేవాడు ఆయన. నేను ఆలోచిస్తున్నాను ఉండు అని. ఆయన ఏం చేశాడంటే చాకల నారాయణ అని మ్మ్. ఒక అతన్ని పెట్టి తీసుకొచ్చి వీడికి మేకప్ అయ్యారు శివాజీ వేషానికి అన్నాడు. మ్మ్. నేను ఆశ్చర్యపోయాను. అందరూ ఆ నాటకానికి ఫస్ట్ ఏ నాటకమైనా ఆయన నాటకాలు ప్రతిదీ మెడ్రాస్లో ఆర్టిస్టులను అందరినీ పిలిచి ఒక షో ఇచ్చేవాళ్ళు, మ్మ్. అలవాటు. మ్మ్. అలాగే ఆ షో ఇచ్చాం. రంగారావు గారు వాళ్ళు అనుకున్నారు ఈడేంటి చాకల నారాయణ ఏంటి, శివాజీ ఏంటి, మెయిన్ క్యారెక్టర్ ఆడేది ఏంటి అనే గుమ్మడి గారి దగ్గర నుంచి అంత పెద్ద ఆడిటోరియం మొత్తం సినిమా వాళ్ళే మ్మ్. అని అనుకున్నారు. ఆ వాణిశ్రీని కూడా ఆ నాటకంలో రికమెండ్ చేశాను. మ్మ్. అంటే ఉండరా వీడిని చూడు ఎలా ఉంటాడు. అలా చూసిన తర్వాత నాకు ఆశ్చర్యం వేసింది. ఈయన కరెక్ట్. ఎందుకంటే శివాజీ షార్ట్, ఆ నోసు, ఆ టేపు ఈయన దానికి పనికిరాని మాట నిజమే అనుకుని కృష్ణ మానేయి వద్దు, అది మంచి పెద్ద వేషం కూడా కాదు. ఏం చేస్తాడంటే ఒక కట్టను ఒకటి వేసేసి ఇటు నుంచి అటు నుంచి ఇటు మ్మ్. 2 సార్లు తిప్పేసి అలా ఎండ్లో డైలాగ్ చెప్తూ ఎండ్లో అలా చెయ్యి అనిపించి వదిలేస్తాడు. అది డైరెక్ట్గా కనపడదు, ఉపయోగం లేదు. అంటే ఓన్లీ ఓ షాడో మాత్రం కనిపించేది. షాడో లాంటిది కానీ షాడో లాంటిది కనిపించేది. అసలు స్టేజ్ని ఆడుకుంటాడంట ఆయన. మ్మ్. స్టేజ్ తోటి ఆడుకుంటాడు, ఏమైనా చేయగలడు. అలా చూసి అది ఎలాగన్నా చేయాలని చెప్పి మాధవరాజు శివాజీ గారు అన్నాను. బాగున్నాడు, చాలా బాగున్నారు సార్. చాలా బాగున్నాడు. సార్ అది నడుచుకుంటూ వస్తుంటే- డైరెక్ట్గా కనపడదు కదా, అది ఉపయోగం లేనిది మ్మ్. అతనికి ఎందుకు లేని ఆయన ఉద్దేశం. అలా జరిగింది. సార్ మరి ఆయనతో పాటు మీరైతే కంప్లీట్గా ట్రావెల్ చేస్తూ ఉన్నారు. సింపుల్గా చెప్పాలంటే రోజుకి 3 షిఫ్ట్లు 3 సినిమాలు వర్క్ చేసి, అంటే 3 సినిమాలు డిఫరెంట్ షిఫ్ట్లు వర్క్ చేసిన సందర్భాలు అనేది కూడా ఉంటుంది. అది ఎట్లా మేనేజ్ చేస్తారు సార్?
నిజంగా ఇప్పటికీ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కానీ ఎవరైనా చేస్తున్న వాళ్ళందరికీ అదే ఆశ్చర్యం. అది అది ఒకప్పుడు హైదరాబాద్లో షూటింగ్లు ఉండేవి. ఆ, ఈ మార్నింగ్ వచ్చి ఫ్లైట్లో హైదరాబాద్లో షూటింగ్ చేసుకొని ఈవినింగ్ ఫ్లైట్కి మెడ్రాస్ వెళ్ళి మెడ్రాస్లో షూటింగ్ చేసుకొని ఇట్లా వచ్చేవాడిని. అంత కష్టపడేవాడు. అదే అసలు నిద్ర ఉండేది కదా. నేనన్నా నిద్రపోయేవాడిని, ఎందుకంటే ఫ్లైట్లో నిద్రపోయేవాడు, నేను కూడా నిద్రపోయేవాడిని. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మా ఇంటికి వచ్చి నన్ను కారు ఎక్కించుకొని స్టూడియోకి తీసుకెళ్ళేవాడు, మేకప్ వేసి నిద్రపోయేవాడిని. ఆయనకి ఆ నిద్ర కూడా ఉండేది కదా, పని చేసేవాడు. అంత కష్టజీవి. అలాగా దాదాపు 15 రోజులు హైదరాబాదు మెడ్రాసు మా లైఫ్ అంతా ఫ్లైట్లోనే గడిచిపోయింది. అలా చేయగలిగిన మనిషి ఎవరున్నారు? అప్పుడు మేము విజయవాడ ఏదో పని మీద ఏదో పిక్చర్ దీనికి వెళితే వాల్ పోస్టర్ చూస్తే ప్రతి చోట వాల్ పోస్టర్ మాదే, ప్రతి థియేటర్లో సినిమా మాదే. ఒక ఇయర్లో 14 సినిమాలు 18 సినిమాలు 18 సినిమాలు రికార్డ్. అదే గబగబా ఒక్కోసారి విగ్గు మారుతుందనేవాడు, ఈ షిఫ్ట్ నుంచి ఇంకో షిఫ్ట్కి వెళ్తానికి. లేదండి 5 నిమిషాలు మార్చేస్తాను, మీరేం భయపడదు అని మేకప్ చేంజ్ చేసి పంపించేవాడు. తర్వాత మీరు అడిగిన మూడు వేషాలు. అదే తమిళ్ సినిమాలో కంప్లీట్గా బ్లడ్తో కృష్ణ గారిని అలా చూపించిన విధానం కానీ అది మంచి గెటప్పే. ఇది ఒక మోల్డ్ తయారు చేసి పెట్టి దాన్ని అంటించి దాన్ని కనిపించకుండా చేశారు. అది కూడా కలర్ పిక్చరే తీశారు. అది శివాజీ గారు యాక్ట్ చేశాడండి. అది ఏదో పిక్చర్ శివాజీ గణేషన్ గారు. శివాజీ గణేషన్ అప్పుడు పోయింది. నేను అది తీసేటప్పుడు కూడా కొన్ని విషయాల్లో నేను ఆయనకి శ్రేయోభిలాషిని. ఎంత అంటే ఎవ్వరూ ఏమి చెప్పేవాళ్ళు కాదు, భయపడేవాళ్ళు అడిగేవాడు. నేను వద్దని చెప్పేవాడు, ఈ సినిమా తీయొద్దు. ఎందుకు? ఏమయ్యా సినిమా తీయొద్దంటావు, ఎందుకు చెప్పు అన్నాడు. సార్, ఆ రోజుల్లో శివాజీ గారు యాక్ట్ చేసిన రోజుల్లో ప్లాస్టిక్ సర్జరీ లేదండి, ఇవాళ వచ్చింది. మనం సక్సెస్ అవ్వలేదు. ఏ మూవీ సార్ అది? నిర్మల్ గారి డైరెక్షన్. విజయ నిర్మల గారి డైరెక్షన్లో. ఓకే, పోయింది, దెబ్బతింది. ఫస్ట్ డే చాలా బాగుంది అన్నారు, ఒక పెద్ద హిట్ అన్నారు. 3వ రోజుకి పడిపోయింది. ఇది నేను చెప్పిందే రీజన్. అలాగే ఆయనకి దేవదాసులో కూడా నేను చాలా ఫైట్ చేశాను. వద్దు వద్దు వద్దు, ఏమయ్యా ఎందుకయ్యా అంటే ఆ రోజులు వేరయ్యింది. అది కళాఖండం. ఆ కళాఖండాన్ని మనం ఎందుకు చేయి పెట్టాలా, కాల్చుకోవాలా? వద్దని. బట్ దానికంటే బాగా తీసిన సినిమానే, కానీ అన్ని రకాలుగా టెక్నికల్గా, కానీ సక్సెస్ అయిపోయాయి. ఎందుకు? అక్కడ చేసింది ఆ మనిషి అలా కనపడు. ఎంత దూరం వెళ్ళాడంటే ఆయన, నువ్వు మేకప్ అయిపోతే వేరే వాళ్ళతో తయారుచుకుంటాను అనే లెవెల్కి కూడా వెళ్ళాడు. ఇది సినిమా సంబంధించి వద్దన్నాను. వద్దు అని కెమెరామెన్ స్వామి పిలిచి, నీకెందుకయ్యా అడుగోతిలో దిగుతానన్నారు. దూకనే స్వామి, మీరు వేరు నేను వేరు, అంతే కదా, నన్ను తీసేసినా నేను ఒప్పుకుంటా, బట్ సినిమా ఆడదు. తర్వాత ప్రతి సినిమాలోనూ నేను వేషం వేశాను. మీరు వేషం వేశారా? పాడి పంటలు. ఓకే, పెద్ద వేషాలు వేశారండి. మోసగాళ్ళకు మోసగాళ్ళు ఎక్కడ సార్? డ్యాన్స్ చేయించారు. డ్యాన్స్ చేయించారా? ట్రైబల్ డ్యాన్స్ క్లైమాక్స్. సీతారామరాజు, రజనీకాంత్ను కృష్ణ గారు యాక్ట్ చేశాడు. అన్నదమ్ముల సవాళ్ళు పెద్ద వేషం. అలాగా ప్రతి సీతారామరాజులకు వేషం. ఓకే, ప్రతి దాంట్లోనూ ఉండేవాడు ఆయన. మొదల ఆ వేషం అసలు నేను ఏంటిది సార్.
మరి ఫైనాన్షియల్స్ పరంగా సో ఆయనకు మీరు సలహాలు ఇవ్వడం కానీ సార్ మీకు సలహాలు ఇవ్వడం కానీ దాని పరంగా ఎలా ఉండేది సార్? నేను ఒక లెవెల్లో ఒక ఒక స్థలం కొనటానికి కృష్ణా గార్డెన్స్ అని స్టూడియో ఓనరు నేను ఆయన బ్రదర్ అనుకున్నాడు. వచ్చి సార్ మీ అన్నగారితో చెప్పి ఇది అమ్ముతాను, గ్రౌండ్ అంటారు అక్కడ, గ్రౌండ్ 12,500 చొప్పున ఇస్తాను తీసుకోండి అన్నాడు. అంటే అలాగా అని ఆలోచించి ఈయనకి వెనక ముందు ఏం ఆలోచించటం లేదు, ఈయనకి ఏదో ఏర్పాటు చేయాలని చెప్పి నేను అడిగాను, మేకప్ వేస్తూ ఒక 10,000 ఉంటే ఇస్తారా అని. చెక్కు మన దగ్గర ఎక్కడ ఉందయ్యా అన్నాడు. ఓకే, తీసుకో క్యాష్. చెక్కు బుక్ కూడా మెయింటైన్ చేయట్లేదు మీరు, ఇలా స్టూడియో బేరానికి వచ్చింది, కొనండి, పడి ఉంటుంది, చేసుకోండి, ఏదో ఒకటి పెరగాలి మనం అని చెప్పంటే నవ్వి ఎంత అంటున్నాడు చెప్పుని శాసగిరి అనిపిలు అని చెప్పి శాసగిరి గారిని పిలిచి ఇలా మాధవరావు చెబుతున్నాడు, వాటితోటి మాట్లాడి అడ్వాన్స్ ఇచ్చేయన్నాడు. ఇచ్చేసాడు. అలా కృష్ణ స్టూడియో, కృష్ణ గార్డెన్స్ అని అక్కడ వచ్చింది. ఓకే, అలాంటిది నన్ను చూస్తే నవ్వుకుంటాడు. కానీ మీరు కూడా ఆ స్నేహధర్మం ప్రకారం కూడా మీరు కూడా ఆయనని అంటి పెట్టుకొని ఉండడం, మీరిద్దరి మధ్యలో ఉన్న ఆ బంధం కానీ చెప్తూ ఉంటే ఆయన ముందుకు వెళ్ళడానికి మీరు ఎంత తోడ్పడ్డారు అంటే కలిసి నడవడం కానీ, అబ్బా నిజంగా అద్భుతం సార్. ప్రతిదీ సార్ ఇలా మీరు ఒక మంచి మేకప్ మ్యాన్గా చాలా మంచి టెక్నిక్స్ ఇట్లా అన్నీ బాగానే ఉన్నాయి సార్. బాగున్న సందర్భాల్లో మరి మహేష్ బాబు గారు ఫస్ట్ అంటే సినిమాల్లోకి వచ్చిన తర్వాత సో ఆయన కూడా మంచి డేరింగ్గా సో కొన్ని చేసేవారు. సో ఒకానొక సందర్భంలో హిల్ పైన నుంచి ఆ బైక్ నడిపేది ఉన్నప్పుడు ఊటీలో, సో ఆ టైంలో కృష్ణ గారు రాకముందే అది మొత్తం కంప్లీట్ చేశారంట కదా, ఆ డేరింగ్ది ఇది మొత్తం. అది ఏమన్నా ఉందా సార్, ఐడియా ఉందా సార్? అది అప్పుడు నేను మా మేనల్లుడిని పెట్టా. కొన్ని అప్పుడు ఏదో చిన్నప్పుడు సీతారామరాజు వేషం వేశాడు, దానికి మేకప్ వేశాను. పెద్ద అయిన తర్వాత నన్ను మేకప్ మ్యాన్గా పెట్టాలని అందరూ అనుకున్నారు. కృష్ణ గారు కూడా ఆయన ఒంట్లో బాగోక హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. మాధవరావు నీ చేయి మంచిది, బాబుకు నువ్వే మేకప్ మ్యాన్గా ఉండు, అది ఇదని చెప్పాడు. లేదండి నేను పెడతాను, నా మేనల్లుడు ఉన్నాడు, వాడిని పెడతాను. అదేంటి అని, లేదు నేను వయసులో పెద్దవాడిని, పిల్లాడికి చిన్నప్పటి నుంచి మనకు తెలిసిన పిల్లాడు, మరి పుట్టినప్పటి నుంచి తెలిసిన పిల్లాడు, నన్ను చూసి లేవటం, కూర్చోకపోవటం ఇవన్నీ బాగుంటుందండి, సమకాలికలు ఉండాలి మేకప్కే పని చేస్తాను అని ఫస్ట్ 1-2 సినిమాలకి మేకప్ వేసి వాడిని అప్పచెప్పి. ఓకే, అయితే ఫస్ట్ మేకప్ వేసింది మహేష్ బాబు గారికి మీరే చేశాను. ఓకే, చిన్నప్పటి నుంచి మా మేనల్లుడిని అలవాటు చేశాను. ఆ సీతారామరాజుకి మాత్రం గెటప్ చేశాను. ఓకే, ఇదిగో ఇలాగే ఉంటాడు. ఇప్పుడు సీతారామరాజు గెటప్ ఉంది, అలాగే ఉంటాడు మహేష్ కూడా, మహేష్ బాబు గారు. సార్ అలాగే రమేష్ గారికి సార్, రమేష్ గారికి కూడా మేకప్ వేశాను. మీరే సార్? రమేష్ గారు బంగారం లాంటి పిల్లాడండి, మంచి పిల్లాడు. ఓకే, ఏదో భగవంతుడు వాడికి ఏదో సార్, కానీ చాలా బుద్ధిమంతుడు నాకు తెలుసు. కృష్ణ గారి ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ అందరూ కూడా ఒక ఫ్యామిలీగా మొత్తం ఉండేవాళ్ళు, అందరూ ఒకే ఫ్యామిలీలా అట్లా సరదాగా ఉండేవాళ్ళు. అండ్ ఆ సందర్భాల్లో సో మహేష్ బాబు గారు చేసిన కొంచెం అల్లరి అవన్నీ కూడా ముచ్చటేస్తుంటుంది కదా. మా పిల్లల వాళ్ళు క్రికెట్ ఆడుకునేవాళ్ళు, మా చిన్న అబ్బాయి వాళ్ళంతా మంచి పిల్లాడు. సార్ మరి మీ కొడుకు రామ్ ప్రసాద్ గారిని కెమెరామెన్ చేయడానికి గల రీజన్ ఏంటి? యాక్చువల్గా మీరు ఇంతగా గ్రేట్ మేకప్ మ్యాన్, సో తర్వాత జనరేషన్లో కూడా మేకప్ అంటే లేదు, ఇట్లా అంటే సినిమాటోగ్రాఫర్గా మార్చడానికి రీజన్ ఏంటి?
నేను నా డిపార్ట్మెంట్లో పెడదాం అనుకున్నాను. నా వైఫ్ తోటి అంటే మన ఇద్దరు ఒకే డిపార్ట్మెంట్ అయితే బాగుండదండి, ఆలోచించుకోండి అని అంది. అప్పుడు ఆలోచించి వాడు కొంచెం ఈ ఫ్లైట్ తయారు చేయటం, మెకానికల్ బ్రెయిన్, పెద్ద బ్రెయిన్, దానికి పెట్రోల్ పోసి పైకి లేపటం రిమోట్ తోటి చేస్తున్నాడు. ఏది సినిమా ఇండస్ట్రీకి రాక ఓకే. నాకు తెలియదు. ఒకరోజు పైకి వెళితే రోజు షూటింగ్ లేకపోతే నేను పైకి వెళ్ళే వీడు చేస్తాను, చూస్తే పైకి లేపుతున్నాడు, ఫ్లైట్ పైకి లేస్తుంది. చూసి అప్పుడు వీడిని ఏం చేయాలి అని ఆలోచించి కెమెరామ్యాన్గా పెట్టాను. కెమెరామ్యాన్గా ఎలా పెట్టానంటే పద్మాలయకి లైటింగ్ రామకృష్ణ కెమెరా అసిస్టెంట్, అతను దగ్గర లైట్ బాయ్గా పెట్టాను. ఓకే. నన్ను శాస్త్రిరావు గారు ఎందుకండి మీ వాడిని లైట్ బాయ్గా పెడతానంటారు, వద్దు వద్దు కెమెరా అసిస్టెంట్గా పెడతాం అన్నాడు. వద్దు, ఫండమెంటల్గా నేర్చుకోవాల్సింది లైటింగ్. అక్కడి నుంచి స్టార్ట్ చేశాను కాబట్టి వాడు ఇంత మంచి, ఇప్పుడు చాలామంది కెమెరా మ్యాన్ పనిచేస్తారు, పెద్ద పెద్ద కెమెరా మ్యాన్ పనిచేస్తారు. ఒక సాంగ్స్లో ఫేస్ క్లియర్గా ఎవరితో కనపడి ఎక్కడన్నా కనపడుతుందండి? లేదు సార్, కొన్ని బ్లర్గా ఉండడము, సో సర్రగా వెళ్ళడము అట్లాంటివి ఏం కనిపిస్తుంటాయి. ప్రసాద్ కెమెరాలో కనపడుతుంది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి పనిచేస్తూ ఉండగా జంప్ చేసి స్వామి దగ్గర పెట్టాను. స్వామి వాడి టెక్నిక్ మొత్తం అద్భుతంగా తెలుసుకున్నాడు. ట్రాలీలు తోయించడం, ఎక్కడ షూటింగ్ జరుగుతున్నా కానీ నేను నాకు మా సినిమాలో చేసేవాళ్ళు కదా, షూటింగ్ జరుగుతున్నప్పుడు వీళ్ళని అబ్జర్వ్ చేసేవాడు. ఇక గ్యారంటీగా నెట్టుకొస్తాడు అనే ధైర్యం. అదే అఖండ సినిమా ఆ విజువల్స్ కానీ వాహ్, గూస్ బంప్స్ మూమెంట్స్ అన్నట్టు ఆ టైప్లో వచ్చేలా చేశారు. మీరు అన్న అంటే తండ్రికి తగ్గ తనయుడు, మీరు కూడా ఆయన పెంచిన విధానం కానీ ఎక్కడి నుంచి ఆ ఫండమెంటల్స్ నేర్పిస్తూ వస్తే గొప్ప వాళ్ళు అవ్వచ్చని కూడా మీరు కూడా కరెక్ట్గా మీరైతే నడిపించారు సార్. నిజంగా నన్ను అప్పుడప్పుడు కృష్ణ గారి ఈపరాలు గల్లా అరుణ గారు నన్ను అన్నయ్య గారు అని పిలుస్తుంది. ఓకే. ఆవిడ మాట అంది ఒకసారి, కృష్ణ గారి కంటే మీరు గొప్పవాళ్ళండి అన్నయ్య గారు. అదేంటన్నా పిల్లల్ని బాగా చదివించుకున్నారు, అమ్మాయి డాక్టర్ని చేశారే. ఓకే. హోమియోపతి డాక్టర్ అండి మా అమ్మాయి. ఎంతమంది సార్ టోటల్ మీకు? ఎంతమంది పిల్లలు? ముగ్గురు. ఒక పెద్ద అబ్బాయి ప్రసాద్, చిన్న అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, అక్కడ సెటిల్ అయిపోయాడు, సాఫ్ట్వేర్. వాడు బాగా చదువుకున్నాడు. తర్వాత అమ్మాయి హోమియో డాక్టర్ కాకినాడ. సార్ ఇప్పుడు యాజ్ ఎ మేకప్ మ్యాన్గా మీరైతే అన్ని జనరేషన్స్ని చూశారు, ఈ కెమెరా ఎవల్యూ అనేది కూడా చూశారు. ఏంటంటే బ్లాక్ అండ్ వైట్, దాని తర్వాత ఈస్ట్మెన్ కలరు, మరి డిజిటల్ యుగం, ఇలా అన్నీ చూశారు. ఆ డిఫరెన్సెస్ ఏమన్నా అనిపించిందా ఈ డిజిటల్ యుగంలో? డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మేకప్ పెద్ద అవసరం లేదు, న్యాచురల్గా. కాకపోతే ఏంటంటే ప్రొటెక్షన్ మాత్రమే కావాలి సన్కి. ఎందుకంటే అవుట్డోర్ షూటింగ్కి వెళ్తే సన్కి ట్యాన్ అయిపోతారు. దానికి ప్రొటెక్షన్ కోసం ఉన్న మనిషిని ఉన్నట్టుగా చేయటానికి, అది చెడగొట్టకుండా నీట్గా ప్రొటెక్షన్ ఇవ్వటం. ఇప్పుడు చాలామంది ఇప్పుడు రకరకాలుగా ఉంది. విగ్గులు తల దూవే ఒకళ్ళు మేకప్, అలా కాకుండా ఆ రోజుల్లో మొత్తం నేనే కదా, విగ్గులు డ్రెస్సింగ్ దగ్గర నుంచి అన్నీ. సార్ కృష్ణ గారి గురించి మనందరికీ తెలుసు సార్. ఏంటంటే ఆ సినిమా ఫ్లాప్ అయిందంటే ఆ డబ్బులు
మరి అట్లే ప్రొడ్యూసర్కి ఇచ్చేసేవాళ్ళని చెప్పేసి ఇప్పటికీ చెప్పుకుంటారు, ఎప్పటికీ చెప్పుకునేలాగా ఒక ప్రొడ్యూసర్స్ హీరో అని కూడా అంటారు. యూజువల్గా అలా ఎందుకు ఇచ్చేవారు సార్? అది ప్రొడ్యూసర్ ఏమన్నా ఇబ్బంది పడుతుంటే తీసుకునేవాడు కదా రెమ్యూనరేషన్. ఆయనకి హెల్ప్ చేసి రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేసేవాడు. ఓకే. థియేటర్, ఆయనకి థియేటర్ ఉండేది, విజయవాడలో థియేటర్ కొన్నాడు. అక్కడి నుంచి ఏం చేసేవాడంటే, ఇప్పుడు వెంకన్న బాబే ఉన్నాడు ప్రొడక్షన్ మేనేజర్, వాడు సినిమా తీశాడు, ఆ సినిమాకి హీరోయిన్, డబ్బులు ఇవ్వలేకపోయాడు. వద్దులేవయ్యా నువ్వు అని చెప్పి థియేటర్లో రిలీజ్ చేసి డబ్బులు తీసుకోవాలి. తర్వాత ఈయన గాంధీ అని, టైలర్ గాంధీ అని సినిమా తీసి అతను చేశాడు, మేనేజర్ ఒక అతను చేశాడు. ఏదన్నా దెబ్బతింటే మనుషుల్ని ఆదుకునేవాడు, అది మాత్రం గ్యారెంటీ. ఓకే. తర్వాత నన్ను కూడా సినిమా తీసుకోవా, నేను హెల్ప్ చేస్తాను, నీకు ఫ్రీగా యాక్ట్ చేస్తాను అని మొదలెట్టాడు. ఊటీలోనే సినిమా తీసుకో, ఏంటి నీకు తక్కువ, శేషగిరిరావు అడిగాడు, చెక్ పవర్ నీది, అంతా నీది, డబ్బు పెడతాను నేను, తీసుకోండి సినిమా, ఒక సినిమా అని. ఎందుకు సార్ మీరు ప్రొడ్యూసర్? నేనేమన్నానంటే, నాకేదో ఒక విధమైన ఒక అనుభూతి ఒకటి ఉంటుంది, దాని మీద ఎవరో బతుకుతున్నారు, అది మనకు అనవసరం. నేను ఆయనతో ఏం చెప్పానంటే, ఒక మంచి మేకప్ మ్యాన్ గారు రిటైర్డ్ అయిపోతానండి, నా వద్దు, నేను సినిమా చేయలేను, నాకు ఒంటికి పడదని చెప్పాను. అதாவது ఇప్పుడు చాలామంది ఉన్నారు, ఎంతెందుకు మా జయకృష్ణ ఉన్నాడు, పెద్ద పెద్ద సినిమాలు తీశాడు, పెద్ద హిట్లు అయినాయి, నా దగ్గర అప్రెంటిస్గా పనిచేశాడు. ఎప్పుడూ గురువుగారు అనే పిలుస్తాడు, నేను కూడా పనిచేశాను అన్న. లాస్ట్కి ఏమయ్యాడు, ఏదో ఒక పిక్చర్ దెబ్బతింది, నా మిస్సెస్ కూడా అడిగింది, అంతా కృష్ణ గారు అడుగుతుంటే వద్దంటారు ఏంటంటే, అంటే ఒకటే చెప్పాను ఆవిడ, జయకృష్ణ అర్ధరాత్రి దాకా రాడు, సిట్టింగ్స్ అని కూర్చుంటాడు రైటర్ తోటి, సో సబ్జెక్ట్ మీద డిస్కషన్, నేను నా వల్ల కాదు, నేను కూడా అలా కూర్చుంటే నువ్వు ఒప్పుకుంటావా, సరే వద్దులేను అని కాదు, సినిమా ఒకటి కొన్నాను, సబ్జెక్ట్ కొన్నారు, ఇది ఇలా పోరు పడలే, కొన్నాను, కొని నిర్మల గారు తీసుకుంది, సినిమా తీయలే, భయపడ్డాను. ఏంటి మాధవ, ఏంటి అసలు సినిమా సంగతి ఏంటి, ఏమైంది అని అడిగింది నన్ను నిర్మల గారు. అడిగితే నాకు ఏంటి భయపడుతున్నావా అని, అయితే నాకు ఇచ్చే తీసుకుంటాను అమ్మ, తీసుకో. ఏ సినిమా సార్ అది? సంగం చక్కెర శిల్పాలు. సార్ ఇంతకు సక్సెసా ఫెయిల్యూర్? ఓకే. 2 లాంగ్వేజెస్లో తీశారు. కానీ ఎంతైనా మీరు తెలివివంతులు సార్. కానీ అంటే అది మనకు రాదు, వద్దు అని అనుకున్నారంటే దాని జోలికి వెళ్ళకుండా అనేది నిజంగా సూపర్. ఒకటి ఏదన్నా నా పాటికి నేను హ్యాపీగా బతకటానికి కూడా పిల్లల మీద ఆధారపడకుండా నా అంతటి నేను నా డబ్బుతో నేను ఈ బాటకు కూడా హ్యాపీగా జీవితాన్ని గడుపుతాను. అంటే నా ముందు మేకప్ మ్యాన్లు చాలామంది దెబ్బతిన్నారు, ఆర్టిస్టులు దెబ్బతిన్నారు. ఆ అలవాట్లు అవన్నీ ఏమీ లేకుండా, ఏమున్నా కానీ ఆ రోజులతోటి వదిలేసుకొని హ్యాపీగా, ఏ అలవాటు లేకుండా, డ్రింక్, సిగరెట్, మాంసాహారాలు ఇవి లేకుండా వెజిటేరియన్, ఇలా లైఫ్ని మెయింటైన్ చేసుకొస్తాను. నాకు 88 సంవత్సరాలు. సార్ కృష్ణ గారి కంటే పెద్దోడిని. సార్ ఇట్లా అంటే మందు అలవాటు అనేది ఉండేదా ఆ రోజు? ఒకప్పుడు ఉండేది. అది కూడా నా సిస్టమ్ ఏంటంటే, నెక్స్ట్ డే షూటింగ్ ఎంతవరకు ఉండాలి అంతవరకు పెద్దలాడి పడుకోవటం, యోగా చేయటం, ప్రాణాయామం చేయటం, ఆసనాలు వేయటం, ఇవన్నీ నన్ను అడిగేవాడు ఏది చూపెట్టమని. కృష్ణ గారు ఇలా చేయాలి, అలా చేయాలి మెచ్చుకునేవాడు. ఎలా మానేసావయ్యా అని అడిగేవాడు.
ఓకే. అలవాటు ఉండేదా సార్ కృష్ణ గారికి? ఆ కృష్ణ గారికి కూడా అలవాటు. ఓకే. మానేశాడు, చాలా కాలం ఆయన కూడా మానేశాడు. కానీ ఫుడ్ విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అబ్బో. లేదు. మంచి చక్కగా భోంచేస్తాడు. చికెన్లు, ఫిష్లు అన్నీ కావాలి. అది కూడా మరి నిర్మల గారు వండి పెడుతూ ఉంటే సో అదే హ్యాపీగా తినేవారు. కృష్ణ గారికి పచ్చిమిరపకాయ బజ్జీ అంటే చాలా ఇష్టం అంట. అమితమైన ఇష్టం. కారం విపరీతంగా తినడం అంటూ ఉంటుంది, చెమటలు పెట్టి బాగా. ఆవిడ ప్రిపరేషన్, వంట ప్రిపరేషన్ మాత్రం ఇంజనీరింగ్ గారు బాగా చేసేవాడు. సార్ కృష్ణ గారు యాక్ట్ చేసిన సినిమాలలో మీకు బాగా నచ్చిన సినిమా అంటే ఏం చెప్తారు సార్? అల్లూరి సీతారామరాజు అల్లూరి సీతారామరాజు చాలా బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. ఆయన కొన్ని సినిమాలు హిట్ అయినాయి అంటే బాగా చేసిన సినిమాలు. పాడి పట్టలు ఒకటి ఆ వేషానికి తగ్గట్టుగా ఉంది. తగ్గట్టుగా. అండ్ ఇంకొకటి నాకు పర్సనల్గా ఫేవరెట్ అంటే ఈనాడు సినిమా సార్. ఈనాడు వా, ఏమి సినిమా సార్. ఆయన ఏంటంటే ఒక విప్లవకారుడిగా కానీ సో ఏమీ లేకుండా ఒక నార్మల్ స్థాయి నుంచి ఎలా అనేది ప్రజలలో ఒక అగ్ని రగిలించే ఒక క్యారెక్టర్. ఒకటే ఏంటంటే ఫ్యామిలీ సెంటిమెంటల్ సబ్జెక్టులు ఎంత బాగా తీశాడో, ఎంత బాగా యాక్ట్ చేశాడో. పాడి పంటలు ఇవన్నీ ఎంత బాగా చేశాడో. అన్ని హిట్లు చూడండి, పాడి పంటలు ఇవన్నీ ఫ్యామిలీ సెంటిమెంట్, ఫ్యామిలీ పూర్వకాలం సినిమాల్లాగా. అదే కాకుండా కౌబాయ్ ఫీచర్లు కూడా అంత బాగా తీశాడు. ఈ రెవల్యూషనరీ సినిమా సీతారామరాజు కూడా అంత బాగా తీశాడు. కానీ ఈ సందర్భంలోనే ఒకటి అడగాలి సార్, సింహాసనం సినిమా బా అస్సలు బాలీవుడ్నే గజగజలాడించిన సింహాసనం సినిమా రిలీజ్ అసలు ఆయన ధైర్యానికి మెచ్చుకోవాలండి. ఎంత ఖర్చు అయిందంటే ఆ సెట్కి. అది సింహాసనం 2 భాషల్లో తీశారు. అది కాకుండా ఫస్ట్ 70mm సినిమా కూడా అది. తర్వాత ఇది హిందీ పిక్చర్లు కూడా బాగానే. ఊరికి మగాడు, పాతాళ భైరవి. తర్వాత కొంచెం దెబ్బతిన్నారనుకోండి. అదే సినిమా ప్రొడ్యూసరు ఒక లెవెల్లో ఎప్పుడూ ఉండడు. అప్ అండ్ డౌన్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. కనుక టెక్నీషియన్గా ఉన్నోడు అందుట్లో ఏలెడితే ఎప్పుడో వెళ్ళిపోతాడు. నైస్ సార్. తర్వాత ఫ్యామిలీని కూడా పట్టించుకోరా సార్? పట్టించుకోవడం ప్రొడ్యూసర్ ఎలా కుదురుతుంది? సినిమా మీదే ఉంటుంది కాబట్టి ఒక ప్రొడ్యూసర్గా. సార్ మరి కృష్ణ గారు ఫ్యామిలీ అందరినీ చక్కగా చూసుకున్నారా సార్? వాళ్ళ టైం మాత్రం వాళ్ళకి బాగా చక్కగా కేటాయిస్తారు. నైస్ సార్. అంటే నాకు ఇందిరమ్మ గారు కూడా మా ఆవిడ్ని వదిన గారు అని పిలిచేది, నన్ను అన్నయ్య గారు అని. ఇటు నిర్మల ఇంట్లో కూడా మేమిద్దరం దంపతులు ఇదిగా ఉండేవాళ్ళు, రెస్పెక్ట్ఫుల్గా చూసేవాళ్ళు. అలాగే నా పిల్లలను కూడా బాగా చూసేవాళ్ళు. నైస్ సార్. అండ్ చాలా బోల్డ్ అని మాకు తెలియని, ఈ తరం వాళ్ళకి తెలియని బోల్డ్ అని విషయాలు అనేది కూడా చెప్పారు. కృష్ణ గారి గొప్పతనం కానీ అండ్ మీ ఇద్దరి మధ్యలో ఉన్న అనుబంధం మరి ఆ స్నేహభావం కానీ నిజంగా సూపర్ సార్. అండ్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్.